సో ఇవాళ మనం చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా? ఫైన్. సి ఇవాళ మట్టుకు మీ మైక్స్ ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. కాన్సెప్ట్ కొంచెం లెందీగా ఉంటుంది. ఇవాళ నేను చెప్పే కాన్సెప్ట్ దిస్ ఈస్ మోర్ దెన్ 2 hours ఆఫ్ కాన్సెప్ట్. కానీ నేను స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. మధ్య మధ్యలో దీన్ని వన్ డే రేపటికి స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎక్కడైనా కొంచెం డిలే జరిగిందంటే మటుకు చాలా అది వెళ్ళిపోతా ఉంటుంది. సరిగ్గా నేను చేయలేను. నెక్స్ట్ సెషన్స్ ప్లాన్ చేయలేను. సో కాబట్టి ఏదైనా అన్మ్యూట్ అవ్వకుండా జాగ్రత్తగా మ్యూట్ లో ఉండండి. నేను అడిగినప్పుడు మాత్రం మీరు ఓపెన్ అయ్యేలా చూసుకోండి. ఓకే, దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ దిస్ సెషన్. ఓకే ఫైన్. సో మనకి చాలా మందికి స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ అంటే వాళ్ళు గుర్తొచ్చేది ఏంటంటే షేర్స్. షేర్స్ కొనడం, షేర్స్ అమ్మడం. షేర్స్ పెరిగితే లాభాలు వస్తాయి, షేర్స్ పడిపోతే నష్టాలు వస్తాయి. ఇది మాత్రమే చాలా మందికి తెలుసు. బట్ దాట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అదంతా రాంగ్. సో స్టాక్ మార్కెట్ లోకి వచ్చేపాటికి వీ డూ హ్యావ్ సడన్ సెగ్మెంట్స్. ఫస్ట్ సెగ్మెంట్ ఈస్ ఈక్విటీ. చెప్తాను ఏంటో ఈక్విటీ. సెకండ్ సెగ్మెంట్ ఈస్ ఆప్షన్స్. థర్డ్ సెగ్మెంట్ ఈస్ ఫ్యూచర్స్. ఓకే, సో ఈక్విటీ, ఆప్షన్స్, ఫ్యూచర్స్ 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకే కంపెనీని 3 విధాలుగా మనం ట్రాక్ చేయొచ్చు. 3 సెగ్మెంట్స్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది పోను చూస్తారు. ఓకే, సో షేర్స్ అనేది షేర్స్ ఇవన్నీ ఎక్కడ వింటారంటే యూ విల్ లిజన్ ఇన్ ద ఈక్విటీ సెగ్మెంట్. ఈక్విటీ సెగ్మెంట్ అన్నా క్యాష్ సెగ్మెంట్ అన్నా ఒకటే. ఓకే, రేపు పొద్దున్న నేను ఒక స్టాక్ ని మీరు ఫోకస్ చేయండి అంటే మీరు నన్ను ఏం క్వశ్చన్ అడగాలంటే ఇప్పుడు ఈక్విటీలో ఫోకస్ చేయాలా, ఆప్షన్స్ లో ఫోకస్ చేయాలా, ఫ్యూచర్స్ లో ఫోకస్ చేయాలా? ఈ క్వశ్చన్ మీరు నన్ను అడగాలి. ఓకే, ఈ ఫ్యూచర్స్ ని ఆప్షన్స్ ని కలిపి చాలా మంది ఎలా అంటారంటే F&O అంటారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని F&O అంటారు. F&O సెగ్మెంట్ అలా అంటారు అనమాట. ఓకే, ఈక్విటీ సెగ్మెంట్ ఆర్ క్యాష్ సెగ్మెంట్ రెండు ఒకటే అట్లా. నౌ ఐ టాక్ అబౌట్ ద ఈక్విటీ సెగ్మెంట్. ఈక్విటీ సెగ్మెంట్ చిన్నగా ఉంటుంది, బట్ దాన్ని నేను ఆప్షన్స్ తో బాగా కంపేర్ చేస్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి. సో కమింగ్ ఆన్ టు ద ఈక్విటీ సెగ్మెంట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే షేర్ వచ్చేపాటికి వన్ సెకండ్ ఓకే ఫైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే షేర్ వచ్చేపాటికి లెట్ us కన్సిడర్ ఒక 1000 రూపీస్. ఎక్స్ అనే షేర్ 1000 రూపీస్ ఉంది. మీ దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్. షేర్ వచ్చేపాటికి ఏదో కంపెనీ 1000 రూపీస్, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చేపాటికి 10,000 రూపీస్. సపోజ్ ఈ షేర్ ని మీరు కొనండి, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతతో కొనండి అని చెప్పంటే మీకు ఎన్ని షేర్స్ వస్తాయి? 10 షేర్స్. వెరీ గుడ్. సో యూ విల్ గెట్ 10 షేర్స్. ఇప్పుడు మీరు ఏ సెగ్మెంట్ లో కొన్నారని అడిగితే మీరు ఏం చెప్పాలంటే నేను ఈక్విటీ సెగ్మెంట్ లో కొన్నానండి, లేకపోతే నేను క్యాష్ సెగ్మెంట్ లో కొన్నానండి అని చెప్పాలన్నమాట. ఈక్విటీ సెగ్మెంట్ ఆర్ క్యాష్ సెగ్మెంట్. నీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో, ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని షేర్స్ ప్రకారంగా మార్చుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ 100 రూపాయలు ఉంది, నీ దగ్గర 500 రూపాయలు ఉంది. నువ్వు 5 షేర్స్ దాకా నువ్వు కొనుక్కోవచ్చు. అంతదాకా నువ్వు కొనుక్కోవచ్చు. నువ్వు 2 కొనుక్కుంటావా అది నీ ఇష్టం, నువ్వు 3 కొనుక్కుంటావా అది నీ ఇష్టం. కానీ 5 షేర్స్ దాకా నువ్వు కొనుక్కునే క్యాపబిలిటీ ఉంది నీ దగ్గర, ఎందుకంటే నీ దగ్గర 500 రూపాయలు ఉన్నాయి కాబట్టి. సో దిస్ సెగ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విటీ సెగ్మెంట్. అర్థమైందా? వెరీ సింపుల్. అర్థమైందా లేదా? యా, ఇది ఇంకా అయిపోలా. ఓకే, దీన్ని నేను ఆప్షన్స్ తో కంపేర్ చేస్తా. కంపేర్ విత్ ఆప్షన్స్. చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, దీనికోసం ఒక కంపెనీ తీసుకుందాం. ఏ కంపెనీ? త్రీ ఫోర్ వన్ ఎయిట్. ఓకే,
గీసిన డయాగ్రామ్ అందరికి కనిపిస్తుందా? ఓకే. సో ఇది ఏం అర్థం కాదు, నేను చెప్తాను. ఓకే, డయాగ్రామ్ అంటే అందరికి కనిపిస్తుంది. సో ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఐ లాస్ట్ సమ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు నవీన్ ఫ్లోరిన్ అనే కంపెనీ ఉందండి. దెర్ ఇస్ ఎ కంపెనీ కాల్డ్ అస్ నవీన్ ఫ్లోరిన్. ఆ కంపెనీ షేర్ వచ్చేపాటికి 3,418 రూపీస్. 3,418 రూపీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ ఫ్లోరిన్ కనుక 3,550 ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ 3,550. 3,550 కనుక వెళ్ళాలి అంటే, ఇక్కడ దాకా అది వెళ్ళాలి అంటే ఎవరెవరిని దాటుకుని వెళ్ళాలి? మధ్యలో ఎవరెవరిని దాటుకుని వెళ్ళాలి? 450. వెరీ గుడ్. మధ్యలో హడిల్స్ ఎవరున్నారంటే 3450 ఉన్నాడు, 3500 ఉన్నాడు, 3,550 ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నవీన్ ఫ్లోరిన్ కనుక 3,418 రూపీస్ ఉన్న నవీన్ ఫ్లోరిన్ సపోజ్ 3,300 వెళ్ళిపోవాలనుకోండి, ద షేర్ పడిపోవాలి, అక్కడ దాకా పడిపోవాలనుకోండి. మధ్యలో ఎవరెవరు ఉన్నారు హడిల్స్? 400, 350. ఓకే, సో మధ్యలో 3,350 ఉంది, 3,300 ఉంది. ఓకే, 3,400. వీళ్ళు ఇక్కడ హడిల్స్ ఉన్నారు, అటే 10 హడిల్స్ ఉన్నారు. ఓకే, బాగానే ఉంది. సో అంటే మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ గనక ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద షేర్ ఈజ్ ఇంక్రీజింగ్, ఓకే, ఏ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంటుందండి? ఏ ఏరియాలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది? ఏ ఏరియాలో? 3,450. ఈ ఏరియాలో ఫస్ట్ ఎక్కువగా డిమాండ్ క్రియేట్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే. సెకండ్ డిమాండ్ ఏ ఏరియాలో క్రియేట్ అవుతుంది? సెకండ్ డిమాండ్ 500. ఓకే, 3,500లో డిమాండ్ ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేపాటికి ఆబ్వియస్లీ ఇక్కడ డిమాండ్ అంటే వీడు వచ్చేపాటికి ఫస్ట్ ప్లేస్, వీడు వచ్చేపాటికి సెకండ్ ప్లేస్, వీడు వచ్చేపాటికి థర్డ్ ప్లేస్. డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఎస్ ఆర్ నో? ఇక్కడ దాకా ఓకేనా? సో జస్ట్ టాక్ అబౌట్ ద లెఫ్ట్ సైడ్. మీరు చూసినట్టయితే వీడు ఇక్కడి నుంచి 3,418 నుంచి 3,300 వెళ్ళిపోవాలంటే ఎక్కువగా డిమాండ్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కువగా డిమాండ్ 400. ఫస్ట్ వీడు వెళ్ళాలి అంటే, వీడు ఇక్కడ దాకా వెళ్ళాలంటే వీడిని దాటుకొనేగా అక్కడికి వెళ్ళాలి, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ డిమాండ్ వీడికి ఉంటుంది, సెకండ్ డిమాండ్ వీడికి ఉంటుంది, థర్డ్ డిమాండ్ వీడికి ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఓకే, సో రైట్ సైడ్ నేను ఏమైతే చెప్పానో లెఫ్ట్ సైడ్ కూడా అదే చెప్పాను. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, సపోజ్ షేర్ గనక, ఆ కంపెనీ షేర్ గనక ఇంక్రీజ్ అయినట్టయితే మీకు కాల్స్ పెరుగుతాయి. కాల్స్ ఇక్కడ చూసేవన్నీ కూడా కాల్స్. నేను కాన్సెప్ట్ లో క్లారిటీ ఇస్తాను, జస్ట్ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఈ 3,450 అనేది కాల్, 3,500 అనేది కాల్, 3,550 అనేది కాల్, 3,450, 500, 550 కాల్స్. సపోజ్ షేర్ కనుక పడిపోతుంది అనుకో, ఏం పెరుగుతాయంటే పుట్స్. 3,400, 3,350, 3,300 ఇవన్నీ కూడా పుట్స్. ఇక్కడ దాకా ఓకే. షేర్స్ పెరిగితే ఏం పెరుగుతాయి? షేర్ పెరిగితే ఏం పెరుగుద్ది? కాల్స్. షేర్ పడిపోతే ఏం పెరుగుద్ది? పుట్స్. ఓకే, ఇప్పుడు పుట్స్ గనక పెరుగుతున్నాయి అంటే షేర్ పడిపోయి పుట్స్ గనక పెరుగుతున్నాయి అంటే వాల్యూ పెరుగుతుందంటే కాల్స్ వాల్యూ ఏమవ్వాలి? తగ్గుతుంది. వెరీ గుడ్. షేర్ గనక పెరిగిపోతూ కాల్స్ వాల్యూ గనక పెరిగిపోతా ఉంటే పుట్స్ ఏమవ్వాలి? తగ్గిపోతుంది. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేం చెప్పా? వీడికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అని చెప్పా. వెరీ గుడ్. నెక్స్ట్ డిమాండ్ ఈడుకుంటుందని చెప్పా. ఫెంటాస్టిక్. మరి అలాంటప్పుడు ప్రైజ్ దీని వాల్యూ 3,450 కాల్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుందా, లేకపోతే వీడు ఎక్కువ ఉంటుందా వాల్యూ, లేకపోతే ఇది ఎక్కువ ఉంటుందా వాల్యూ? 3,450 ఎక్కువ ఉంటుంది. అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రైస్ కూడా ఎక్కువగానే ఉండాలిగా. ఎస్ ఆర్ నో? అవునా కదా? అంటే వీడికి డిమాండ్ ఎక్కువ, ప్రైస్ కూడా ఎక్కువ. వీడికి సెకండ్ డిమాండ్ వీటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ప్రైస్, వీడికి థర్డ్ డిమాండ్ వీడితో కంపేర్ చేస్తే తక్కువ ప్రైసే కదా? ఎస్ ఆర్ నో? yes ఓకే, నౌ వి టాక్ అబౌట్ ద లెఫ్ట్ సైడ్. ఇప్పుడు గనక వీడికి డిమాండ్ ఎక్కువ కదా, 3,400 పుట్టుకి డిమాండ్ ఎక్కువ కదా, సో ఆబ్వియస్లీ ప్రైస్ కూడా వీడికి ఎక్కువ కదా. ఎస్ ఆర్ నో? yes సెకండ్ ప్రైసింగ్ వచ్చేపాటికి వీడికి ఉంటుంది, థర్డ్ ప్రైసింగ్ వచ్చేవాడికి వీడికి ఉంటుంది.
ఓకే, ఇక్కడ దాకా డయాగ్రామ్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ వస్తే అడగండి. ఇక్కడ దాకా నేను చెప్పిన డయాగ్రామ్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో, టెల్ మీ ఎస్ ఆర్ నో. ఓకే, క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, ఈ డయాగ్రామ్ కనుక మీకు అర్థం కాలేదంటే నెక్స్ట్ నేను చెప్పే 3 hours ఆఫ్ కంటెంట్ మీకు అసలు అర్థం కాదు. అందుకని అడుగుతున్నా. కంపెనీ అది చెప్తున్నా, కాల్స్ అంటే ఏంటి అనేది పక్కన పెట్టేసేయండి. వాల్యూ కంపెనీ పెరుగుతా ఉంటే ఏం పెరుగుతాయి అది చెప్పండి నాకు చాలు. ఇది క్లారిటీ వచ్చింది కదా? ఓకే, కంపెనీ పడిపోతా ఉంటే ఏం పెరుగుతాయి? ఇది క్లారిటీ వచ్చింది కదా? సో దట్ ఈస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఓకే, సో అంటే ఏంటి అనేది వి విల్ డిస్కస్, నో ఇష్యూస్. బట్ ఏం చేస్తే ఏం పెరుగుతాయో అందరికి క్లారిటీ రావాలి, బ్రెయిన్ లోకి రిమెంబర్ అవ్వాలి. ఫైన్, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే బ్రో ఒకసారి ఆ ప్రైస్ వాల్యూ ఒకసారి చెప్తారా? ఏ ప్రైస్? కాల్సా పుట్సా? డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుద్ది అని చెప్పారు కదా. అవునండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బాగా డిమాండ్ ఉంది కదా, ఫస్ట్ పెరిగితే వీడి దగ్గరికి రావాలి కదా, ఫస్ట్ పెరిగితే. ఓకే, సో డిమాండ్ దీనికి బాగా ఉంది అని మనం అనుకున్నాం. డిమాండ్ బాగా ఉంటే మరి ప్రైస్ ఏమవ్వాలండి? ఏమవ్వాలి? వీటితో కంపేర్ చేస్తే వీడికి డిమాండ్ కొంచెం తగ్గిందా లేదా? ఎందుకంటే వీడిని దాటుకోను కదా వీడి దగ్గరికి రావాలి, అంత అవునా కదా? సార్ నో, మరి అంటప్పుడు ప్రైస్ కూడా వీటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుందా లేదా? సార్ నో, మరి వీడితో సెకండ్ వాడితో కంపేర్ చేస్తే తోడోడికి లైట్ గా డిమాండ్ తక్కువ ఉంటుందా లేదా? సార్ నో, ఓకే, మరి అంటే ప్రైస్ లో కూడా ఆ వేరియేషన్ అనేది కనిపించాలా లేదా? కొంచెం తగ్గాలా లేదా? సార్ నో, వెరీ గుడ్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్ లో షేర్స్ పెరిగితే డబ్బులు సంపాదిస్తా అనుకున్నారు కదా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు సూపర్ మార్కెట్ పెట్టారు, ఒక 20 lakhs మీ ఫాదర్ దగ్గర అప్పు తీసుకున్నారు. డాడీ నాకు 20 lakhs ఇవ్వండి, నేను సొంతంగా సూపర్ మార్కెట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్, సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. 3 months అయిపోయిన తర్వాత వర్కౌట్ అవ్వట్లా, చాలా లాస్ వచ్చింది. ఓ 20 lakhs పెట్టారు, ఓ 10 లక్షలు పోయాయి, 10 lakhs పోయాయి. నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ మై క్వశ్చన్ హియర్ ఈస్, ఆ 10 లక్షలు ఏవి? 10 లక్షలు నువ్వు పోగొట్టుకున్నావు బాస్, బాగానే ఉంది, పోగొట్టావు. మై క్వశ్చన్ ఈస్, వేర్ ఈస్ ద 10 lakhs? ఆ 10 lakhs ఏవి? డీలర్ ఒకడు పోగొట్టుకున్నాడని ఇంకో సంపాదించినట్టే కదా. వెరీ గుడ్. అంటే నువ్వు ఇక్కడ 10 లక్షలు నష్టపోయావంటే 10 లక్షలు ఎవడో ఒకటి సంపాదించాడు ఇదే ఎకానమీలో. ఒప్పుకుంటారో లేదా నా పాయింట్? స్టాక్ మార్కెట్ లో ఈ లాస్ట్ ఇయర్ మార్క్స్ తీసుకోండి, లెటస్ కన్సిడర్ కరోనా. ఆ టైంలో పేపర్ న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు, 5 నిమిషాల్లో 5 లక్షల కోట్లు ఆవిరి, ఇన్వెస్టర్స్ సంపద ఆవిరి. అరే 10 లక్షల కోట్లు కోల్పోయారు, వాడికి ఎవరికో నష్టం వచ్చింది. స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది, వీడికి నష్టం వచ్చింది. అరే క్రాష్ అయ్యి నష్టపోతున్నాడంటే, ఎవడో నష్టపోతున్నాడంటే ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఆవిరైపోతున్నాడు డబ్బంతా కూడా. ఎవరో స్టాక్ మార్కెట్ లోనే సంపాదిస్తున్నారు, అంతే కదా, డబ్బంతా ఆవిరైపోదు. ఒక చోట డబ్బు పోతుంది అంటే ఎవరో ఇదే స్టాక్ మార్కెట్ లో సంపాదిస్తున్నారు. అండ్ దాన్నే ఈ డయాగ్రామ్ చూసి ఎక్కడ పెట్టారు చెప్పండి డబ్బంతా కూడా? ఈ డయాగ్రామ్ చూసి చెప్పండి డబ్బంతా ఎక్కడ పెట్టారు? కాల్స్ అంటే ఏం చెప్పా? కంపెనీలు పెరుగుతా ఉంటే, షేర్ పెరుగుతా ఉంటే కాల్స్ పెరుగుతా ఉంటాయి. షేర్ పడిపోతా ఉంటే, ఇప్పుడు మార్కెట్ క్రాష్ అవుతా ఉంటే షేర్స్ పడిపోతా ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సో దేని మీద పెట్టి ఉండాలి డబ్బంతా కూడా? చాలా మంది రాంగ్, జాగ్రత్తగా వినండి. మార్కెట్ క్రాష్ అవుతుంది అంటే కంపెనీలు పడిపోతున్నాయి. అంటే షేర్ వాల్యూ పడిపోతా ఉంటుంది. ఇఫ్ ద షేర్ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్, వాట్ విల్ ఇంక్రీజ్? ఓకే, ఇది మైండ్ లో రిజిస్టర్ అయిపోవాలి. కంపెనీ పెరుగుతా ఉంటే కాల్స్ పెరుగుతా ఉంటాయి, కంపెనీలు పడిపోతా ఉంటే పుట్స్ పెరుగుతా ఉంటాయి. ఇది ఎందుకని ఎన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాను? బికాస్ ఇది మీకు బండి గుర్తు వచ్చేసారు అనమాట. అట్లాగా, ఫైన్, వెరీ గుడ్. సో నేను దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, నో వరీస్. మనం ఇప్పుడే కదా కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ కాంప్లెక్స్ కాన్సెప్ట్. ఓకే, సో స్లోగా ఇంజెక్ట్ చేస్తాను, నో వరీస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, జరుగుతా స్క్రీన్ ఇది ఎంత మరి నవీన్ ఫ్లోరిన్ 3418 3418 నవీన్. ఇది ఏ మంత్? జూన్ కదా, జూన్. ఇక్కడ ఏం కాల్ చూసారండి? కాల్కి నేను సింబల్ ఏమిచ్చా సింబల్? పుట్టుకి నేను సింబల్ ఏమిచ్చా?
నవీన్ ఫ్లోరిన్ జూన్ 3450 అని కొట్టారు. ఇప్పుడు నేను సిఈ నొక్కాలా పిఈ నొక్కాలా చెప్పండి నాకు. ఓకే ఓకే నొక్కాలి. ఓకే నేను ఏం చేశానంటే క్లిక్ చేస్తా దాని మీద. క్లిక్ చేస్తే మీకు ఏదో కనిపించింది ఇక్కడ, నవీన్ ఫ్లోరిన్ జూన్ కాబట్టి జూన్ మంత్ 3450. ఓకే, ఈ 3450 అనేది ఏంటో తెలుసు కదా, దాన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఇది యాక్చువల్లీ ఎందుకు పని చేయట్లేదు ఇది? ప్రాబ్లమ్ విత్ దిస్. రైట్ క్లిక్ ఒక ఆప్షన్స్ ఏమైనా వస్తాయండి. డ్రా దగ్గరికి వెళ్ళేసి ట్రై చేయండి. ఓకే వెరీ నైస్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫైన్ ఫైన్ వెరీ గుడ్. ఓకే ఫైన్ ఫైన్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమున్నాయంటే నవీన్ ఫ్లోరిన్ కంపెనీ జూన్ 3450 ఇది అందరికి ఇదే కనిపిస్తుంది అక్కడ, అందరికి ఇదే కనిపిస్తుంది. ఓకే ఇదేంటండి ఇది? ఇది వాట్ డస్ దిస్ సిగ్నిఫై? కంపెనీ నేమ్. వాట్ డస్ దిస్ సిగ్నిఫై? మంత్. వాట్ డస్ దిస్ సిగ్నిఫై? అంటే కంపెనీ పెరుగుతుందని. పెరుగుతుందని నువ్వు యూఆర్ ఆన్ పాజిటివ్ సైడ్. ఓకే ఫైన్. కాల్స్ దీన్ని ఏమంటారంటే ఈ 3450 3550 3650 ఆర్ 3500 వీటిని ఏమంటారంటే స్ట్రైక్ ప్రైస్ అంటారండి. స్ట్రైక్ ప్రైస్. అర్థమైందా? స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఇక్కడ అరే నేను నవీన్ ఫ్లోరిన్ లో నేను కాల్ తీసుకున్నాను రా అని చెప్పి అంటారు అనమాట. నేను కాల్ తీసుకున్నాను రా అని చెప్పి అంటాడు. వాడికి ఏమడుతా అంటే నిన్ను ఏ స్ట్రైక్ రా నువ్వు తీసుకుంది అంటాడు అనమాట. ఏ స్ట్రైక్ నువ్వు తీసుకున్నావు అంటాడు. అంటే నువ్వు 3450 తీసుకున్నావా, 3500 తీసుకున్నావా, 3550 తీసుకున్నావా వాడికి తెలియదు కదా, అవునా కదా? అప్పుడు వాడిని స్ట్రైక్ ప్రైస్ అని అడుగుతాడు. అడిగితే నువ్వేం చెప్పాలి? 3450. నేను 3450 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను రా అని చెప్పాలి. అంతేనా? సో అక్కడ ఏముందో మీ అందరికి అర్థమైంది, నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ కొన్ని అర్థం కాని కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ప్లీజ్ బి అన్మ్యూట్ గైస్, ప్లీజ్ బి అన్మ్యూట్. ఫైన్. నవీన్ ఫ్లోరిన్ జూన్ 3450 కాల్. ఓకే పక్కన చూస్తే 118 అని ఉంది మాట. 118 దీన్ని ఏమంటారంటే ప్రీమియం అంటారు అన్నమాట. దీన్ని ప్రీమియం అంటారు. దిస్ ఇస్ కాల్డ్ అస్ ప్రీమియం. ఓకే నువ్వు ఇక్కడ షేర్ కొనట్లా, కానీ అది అక్కడ దాకా వెళ్తది, 3450 దాకా వెళ్తది అని నువ్వు పాజిటివ్ గా కాల్ తీసుకున్నావు అన్నమాట. అండ్ దాని ప్రీమియం వాల్యూ వచ్చేపాటికి 118. మీరు అనొచ్చు బ్రో ఇక్కడ 118 అని చెప్పి ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు 118 అంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇది నాకు కావాలి, ఇది నేను కొనుక్కోవాలి, షేర్ లాగా దీన్ని కూడా కొనుక్కోవాలంటే నేను ఎంత ఖర్చు పెట్టాలి? డౌట్ అందరికి వచ్చింది. సో బై మీద క్లిక్ చేస్తే వీడి 180ని దేంతో మల్టిప్లై చేశాడు? ఇక్కడ దేంతో మల్టిప్లై చేశాడు? లాట్ 225. వెరీ గుడ్. సో జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే మీరు ఒక ప్రీమియం ని చూసారో మీకు గనక నేను ఎంత పెట్టాలి అనే డౌట్ వచ్చింది అనుకో, ఇది కొనాలంటే నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అనే డౌట్ వచ్చింది అనుకో, మీరు ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీమియం ఎంతైతే నీకు కనిపించిందో స్క్రీన్ మీద ఇంటూ లాట్ సైజ్. ప్రతి కంపెనీకి సేమ్ లాట్ సైజ్ ఉంటుందా? ప్రతి కంపెనీకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాట్ సైజెస్ ఉంటాయా? చెప్పండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాట్ సైజెస్ ఉంటాయి. నేను లాట్ సైజ్ గురించి కూడా కొంచెంసేపట్లో మాట్లాడతా ఆఫ్టర్ 20 minutes. ఓకే సో ఇక్కడ చూసినట్టయితే నవీన్ ఫ్లోరిన్ ది ప్రీమియం ఎంత ఉందండి? ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది? 118 ఉందా? ఇక్కడ కనిపిస్తుంది అందరికి 118. సో 118 మల్టిప్లైడ్ విత్ లాట్ సైజ్ ఎంత అండి? ఇక్కడ ఎంత లాట్ సైజ్? ఇక్కడ 225. సో దాట్ గివ్స్ రైస్ టు ఎంత అడుగుతున్నాడు ఇక్కడ మార్జిన్? వాడు మల్టిప్లై చేసి చెప్తున్నాడు. ఎంత అడుగుతున్నాడు? 26,500. ఓకే 26,550 రూపీస్. వెరీ గుడ్. 26,550 రూపీస్ అంటే దీని వాల్యూ ఎంత అండి? దీని వాల్యూ ఎంత? 26,550. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు దీని ప్రీమియం వచ్చేపాటికి ఎంత ఉందంటే 180 ఉంది, అవునా? దీని వచ్చేపాటికి 180 ఉంది. ఇప్పుడు నాకు క్వశ్చన్ అంటే చాలా జాగ్రత్త కొడతాను చూడండి.
ఇప్పుడు నేను 3450 కాకుండా 3500 చూస్తా. ఇప్పుడు కాల్ 3500 చూస్తా. నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే 118 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా నాకు చెప్పండి. తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటది. తక్కువ ఉంటుంది బ్రో. ఎవరు ఎక్కువ అంటున్నారు నాకు ఒకసారి చెప్పండి. ఐ వాంట్ వాయిస్. ఎవరు ఎక్కువ అని అన్నారు? 12 నేను ఎక్కువ ఉంటున్నాను. ఓకే ఫైన్. సో వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దట్? కాల్స్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కదా కాల్. ఇందాక మనం డిస్కస్ చేసిన ప్రకారంగా చూస్తే దీన్ని Demand. కంపేర్ చేస్తే డిమాండ్ దీనికి తక్కువ ఉంటుందని చెప్పామా? అవునే కదా. ఆ, ఓకే, కాబట్టి దీని ప్రైసింగ్ కూడా తక్కువ ఉంటుందని చెప్పామా లేదు? ఎస్ ఆర్ నో? అవునే కదా. సో దాని ప్రకారంగా చూద్దాం. లెట్ us క్రాస్ వెరిఫై. దాంట్లో ఏముంది చూద్దాం. 3450 చూసారు. ఓకే, నవీన్ జూన్ 3500 ఏది తీసుకోవాలి? ఇదే కదా, సిఏ కదా. ఆ, ఆ, 118 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. తక్కువ ఉంది బ్రో. ఓకే, ఎంత ఉందంటే ఇక్కడ దీని వాల్యూ వచ్చేపాటికి 97 ఉంది. దీంతో కంపేర్ చేస్తే దీని డిమాండ్ ఇక్కడ తగ్గిందా లేదా? అవునా కదా. ఓకే, సో కాబట్టి ప్రీమియం తగ్గింది కాబట్టి దాని వాల్యూ కూడా ఏం అవ్వాలండి? ఆటోమేటికల్లీ తగ్గాలి. తగ్గాలి. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే 97.50 ఈస్ గెటింగ్ మల్టిప్లైడ్ విత్ ద సేమ్ 225. అంటే దూరం వెళ్ళే కొద్దీ ప్రీమియం వాల్యూ ద నెంబర్ మార్చాము కానీ బట్ ద లాట్ సైజ్ రిమైన్స్ Same. కాన్స్టెంట్. లాట్ సైజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ ఎంత అడుగుతున్నాడు మార్జిన్? ఎంత అడుగుతున్నాడు కొనాలంటే? 21,937. 21,937. ఓకే, 21,937 ఎంతో. ఓకే, సో ఫైన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా. 3450 చూసా, 3550 చూసా. ఇప్పుడు నేను 3550 చూడబోతున్నా. అంటే దీని తర్వాత కాల్కి చూడబోతున్నా. ఇప్పుడు 97 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఎంత? 3550 అవును బ్రో. 82. కరెక్టేనా? 82. అంటే Yes bro. మనం ఏదైతే డయాగ్రామ్ లో చూసామో ఈస్ దాట్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? Yes bro. ఎస్. ఓకే ఫైన్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు కంపెనీ పెరుగుతా ఉంటే కాల్స్ పెరుగుతాయా పుట్స్ పెరుగుతాయా క్లారిటీ వచ్చింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేపాటికి దగ్గరగా ఉంటే దాని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దూరం వెళ్ళే కొద్ది ఏమవుతా ఉంటుంది? దూరం వెళ్ళే కొద్ది తగ్గుతుంది. తగ్గుతా ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి రేపొద్దున గనక నవీన్ ఫ్లోరిన్ గనక టక 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 షేర్ పెరుగుతా ఉందనుకో కాల్స్ ఏమవ్వాలండి? పెరగాలి. పెరగాలి. అది కొంచెం చూపిస్తా. ఫైన్. ఇప్పుడు కాల్స్ కొంచెం మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ కాల్స్. మీరు కాల్స్ చూసారు ఇప్పుడు దాకా. ఇప్పుడు మనం పుట్స్ దగ్గరకు వద్దాం. నా నెగిటివ్ సైడ్ మనం పుట్స్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3400 రిలేటెడ్ గా పుట్టు చూద్దాం. సౌండ్ వస్తుంది చూడండి. నేను మ్యూట్ లో ఉండండి. నేను అడుగుతున్నప్పుడు అన్మ్యూట్ చేయండి. నవీన్ జూన్ 3400. ఇప్పుడు చెప్పండి, సిఈ పిఈ కావాలి? సిఈ పిఈ? వెరీ గుడ్. క్లిక్ చేసా, పిఈ మీద క్లిక్ చేసా. ఓకే, ఎంత చూపిస్తుంది ఇక్కడ నాకు? 110. బ్రో పక్కన ఏంటి? -120 ఉంది, -52.7. అది కొంచెం అర్థం ఉంది, అది మర్చిపోండి. ఐ వాంట్ ద వాల్యూ. ద వాల్యూ ఇస్ హియర్ 110. ఎస్ ఆర్ నో? 110. Yes bro. సో వాల్యూ వచ్చేపాటికి ఏంటంటే 110. ఓకే, నేను క్యాలిక్యులేట్ చేయదలుచుకోవాలా? ఓకే, మల్టిప్లై చేస్తే వాల్యూ వస్తుంది. దేంతో మల్టిప్లై చేయాలి? కాల్స్ అయినా పుట్స్ అయినా దేంతో మల్టిప్లై చేయాలి? లాట్ సైజ్. వెదర్ కాల్స్ ఆర్ పుట్స్. మన ఫార్ములా ఏంటి? నీకు ప్రీమియం కనిపిస్తే, నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే కనిపించే ప్రీమియం మల్టిప్లైడ్ విత్ ద కంపెనీస్ లాట్ సైజ్. ద లాట్ సైజ్ హియర్ ఇస్ 225. లెట్ us క్రాస్ చెక్. ఇక్కడ ఎంత చూపించాడు? 110 చూపించాడు. నేను బై చేస్తున్నా. ఎంత ఉంది అక్కడ లాట్ సైజ్? క్వాంటిటీ ఎంత ఉంది? 20,750. కాదు క్వాంటిటీ 225. అంటే అటు ఇటు ఒకటిలాగే ఉంది లాట్ ఆన్ కాల్స్ అండ్ పుట్స్ ఒకలాగే ఉందిగా. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నౌ ద కాన్సెప్ట్ ఇస్ గెటింగ్ సమ్వాట్ కాంప్లెక్స్. ఇది వచ్చేపాటికి 110 ఉంది. దీనికి హైయెస్ట్ డిమాండ్ అనుకున్నా కదా ఆన్ పుట్ సైడ్. దీనికి వచ్చేపాటికి 110 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3350 పుట్టు చూస్తా. 3350 110 కంటే ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉంటది. ఆగండి. ఎవరు ఎక్కువ? ఐ వాంట్ దట్ పర్సన్. ఎవరు? నేనేం కార్నర్ చేయట్లా. ఐ వాంట్ యువర్ పర్స్పెక్టివ్ అంతే. చెప్పండి కమాన్.
బ్రదర్ అరే నేను చెప్పింది రాంగే కానీ నేనేమనుకుంటా కంపెనీ పడిపోతుంటే అందరు ఇంకా తక్కువకు చేస్తారు కదా. అంటే ఇప్పుడు కంపెనీ కనుక సపోజ్ నవీన్ ఫ్లోరిన్ ఈస్ ఫాలింగ్ 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 అంటే వీడు పడిపోతా ఉండాలంటే ఫస్ట్ ఎవరిని దాటాలి? ఏమైనా ప్రపంచం ఏమైనా 3-4 ఈయనే కదా, ఫస్ట్ ఈయనే దాటాలి కదా. ఆబ్వియస్లీ వీడికి ఎప్పుడు హై ప్రీమియం ఉంటుంది, అదే హై వాల్యూ ఉంటుంది కదా, హై డిమాండ్ ఉంటుంది కదా, అవునా కదా? వీడిని దాటుకున్న తర్వాతే కదా, అవునా కదా? అలాంటప్పుడు దీని వాల్యూ కనుక 110 ఉంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? తగ్గాలి, కొంచెం తగ్గాలి కదా. తగ్గాలి. ఓకే ఓకే, ఇవేమైందంటే ఇలా 0.00 ఎప్పుడైనా కనిపించింది అనుకోండి, అవి బ్లాక్ అయినట్టు, అవి ఇంకా ఓపెన్ చేయాలి వాడు, అవి ఇంకా ఓపెన్ చేయాలి. ఓకే, సో వీడు ఇంకా ఓపెన్ చేయాలి కదా. 1 సెకండ్ అవి ఇది కూడా ఓపెన్ చేయడు. భార్గవ్ అన్న, ఎందుకు ప్రతి దానికి కాల్ పుట్ 3, 4, 5 50-50 గ్యాప్ లోనే తీసుకో. నేను చెప్తా ఫ్రీక్వెన్సీ ఒకటి లాట్స్ వచ్చేపాటికి ఎందుకు అలా ఉంటే నేను చెప్తా. అది నాకు మేబీ 6:15 వస్తుంది అనుకుంటా కాన్సెప్ట్, 6:15. ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. సో ఇందాక మధ్యలో వచ్చేపాటికి బ్లాక్ అయింది, వాళ్ళు ఓపెన్ చేయాలి డ్యూ టు లెస్ వాల్యూమ్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, దాని మీద వాల్యూమ్స్ తక్కువగానే అనుకో, అదేం చేస్తుంటే బ్లాక్ చేస్తారు అనమాట. ఓకే ఫైన్, అంత బాగా. ఇక్కడ మీకేం కనిపిస్తుంది? ఇక్కడ 3300. ఇది వచ్చేపాటికి 110 కంటే తక్కువ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎంత? 63 ఉంది. ఓకే, సో ఈ డయాగ్రామ్ అందరికి అర్థమైందా? ఏం జరుగుతుంది అనేది? పెరుగుతా ఉంటే డిమాండ్ ప్రకారంగా ఇంక్రీజ్ అవుతా ఉంది, తగ్గుతా ఉంటే డిమాండ్ ప్రకారంగా డిక్రీజ్ అవుతా ఉంది. గాట్ ఇట్? గాట్ ఇట్? ఇప్పుడు నేను మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఐ గివ్ యూ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో లుక్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 4 ఫ్రెండ్స్ ఉన్నారు. పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి, పర్సన్ డి. ఓకే, సో లెట్ us talk about person A. ఓకే, ఏ బి సి డి కదా. మన ఏ అండ్ బి ఏంటంటే, నవీన్ ఫ్లోరిన్ అనే కంపెనీ తీసుకుంటాం కదా సరదాగా ఎగ్జాంపుల్ గా. నవీన్ ఫ్లోరిన్ అనే కంపెనీ సిఇఓతో కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ మాట మన వాళ్ళు, మన ఏ అండ్ బి వాళ్ళు కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్. సో నవీన్ ఫ్లోరిన్ సిఇఓ ఏం చేశాడంటే ఇతనికి కాల్ చేశాడు. ఇతనికి కాల్ చేసి యాక్చువల్లీ ఒక మీటింగ్ ఉంది, మీరిద్దరు రావాలి మీటింగ్ అని చెప్పి అన్నారన్నమాట. ఓకే, పిలిచారు కదా పెద్ద అయినా నవీన్ ఫ్లోరిన్ సిఇఓ. వెళ్ళిన తర్వాత ఏమైందంటే పెద్ద టేబుల్ అరేంజ్ చేసింది అనమాట, చాలా పెద్ద టేబుల్ అరేంజ్ చేసింది. చక్కగా చైర్స్ అన్ని కూడా వేస్తున్నాయి. అటు వచ్చే 4 చైర్లు, ఇటు 4 చైర్లు, ఇక్కడ చైర్ వేసింది అనమాట. ఓకే ఫైన్. మన ఏ బి దీంట్లోకి రూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ నవీన్ ఫ్లోరిన్ సిఇఓ కూర్చుని ఉన్నారు అనమాట. ఆయన ఏమన్నారంటే ఇదిగోండి ఈ చైర్స్ ఆక్యుపై చేయండి అని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టారు వీళ్ళిద్దరిని. మన ఏబి అక్కడ కూర్చున్నారు అనమాట. కొంతసేపట్లో ఏమైందంటే యుఎస్ కి సంబంధించిన ఎవరో చాలా పెద్ద కంపెనీ వచ్చారనమాట రూమ్ లోకి, చాలా పెద్ద కంపెనీ. ఓకే, ఆయన ఎవరో యుఎస్ కి సంబంధించిన పెద్ద క్లయింట్ వచ్చి ఈ చైర్ లో కూర్చున్నారు. ఓకే, అండ్ నవీన్ ఫ్లోరిన్ సిఇఓ ఇతను ఈ యుఎస్ క్లయింట్ దే వర్ డిస్కసింగ్ సంథింగ్. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఏ రోజు అంటే లెట్ us కన్సిడర్ దాట్ డే ఇస్ ఎ వెడ్నెస్డే. ఆ రోజు వెడ్నెస్డే అనుకోండి. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఏమైందంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఎవరు? మన నవీన్ ఫ్లోరిన్ సిఇఓ అండ్ అమెరికన్ క్లయింట్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఈ క్లయింట్ ఏం చేశాడంటే ఇతను బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన నవీన్ ఫ్లోరిన్ సిఇఓ మన ఏ అండ్ బి దగ్గరికి వచ్చారన్నమాట. ఏ దగ్గరికి వచ్చారు? బి దగ్గరికి వచ్చారు. ఏ దగ్గరికి బి దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే నవీన్ ఫ్లోరిన్ కి మనకి చాలా పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, అరౌండ్ $10 బిలియన్ కాంట్రాక్ట్ వచ్చింది మనకి. $10 బిలియన్. స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ లో ఏ కంపెనీకి రాలా ఇంత పెద్ద కాంట్రాక్ట్, మన కంపెనీకి వచ్చింది. సో దాట్స్ ఎ వెరీ వెరీ బిగ్ న్యూస్. డైరెక్ట్ గా సిఇఓ అని చెప్తున్నాడు అనమాట. సిఇఓ ఏమన్నారంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నవీన్ ఫ్లోరిన్ మీద అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, ఇక్కడ కథ అర్థమైందా? అప్పుడు మన పర్సన్ ఏ, పర్సన్ బి వెంటనే రూమ్ లోంచి బయటకు వచ్చేసారు. 12 o'clock అయింది. 12 o'clock. సో 12 o'clock అయిందంటే మార్కెట్ ఇంకా ఫంక్షనింగ్ గానే ఉందా? మన మార్కెట్, స్టాక్ మార్కెట్ ఎస్ ఆర్ నో? ఉంది. స్టాక్ మార్కెట్ ఇంకా వర్క్ అవుతూనే ఉంది. ఏం చేస్తారు చెప్పండి?
ఇంకోటి, ప్రొవైడెడ్ దీస్ పీపుల్ హ్యావ్ నాలెడ్జ్ ఓన్లీ ఇన్ ఈక్విటీ సెగ్మెంట్. This A and B is having knowledge in only equity segment, and person A is having 1 lakh rupees. 1 lakh rupees. Person B is having 2 lakh rupees. వీళ్ళకి ఈక్విటీలో మాత్రమే నాలెడ్జ్ ఉంది. ఇవి నేను ఇన్పుట్స్ ఇచ్చా. ఏం చేస్తారు మీరు చెప్పండి ఇప్పుడు నాకు. చెప్పండి. షేర్స్ కొంటారు బ్రో. అంతే కదా, చేసుకుంటారు. ₹1,00,000 ఎన్ని నవీన్ ఫ్లోరిన్ షేర్స్ వస్తాయి కొనేస్తాడు. అవునా కదా, అవునా కదా. మీరే వాడి పొజిషన్ లో ఉన్నా కూడా డైరెక్ట్ గా సీఈఓ చెప్పిన తర్వాత ఇంకేం కావాలి సోర్స్ మీకు. అండ్ సీఈఓ ఏం చెప్పా అంటే ఈ న్యూస్ నేను అప్పుడే చెప్పను అన్నాడు. ఎవరెవరు తెలుసు అంటే న్యూస్ సీఈఓకి, ఆ అమెరికన్ క్లయింట్ కి, ఏకి, బికి, నలుగురికి తెలుసు ఇండియాలో ఈ న్యూస్. రేపు పొద్దున్న టెలికాస్ట్ చేస్తా అని చెప్పాడు, మీడియాకి చెప్తా అని చెప్పి అన్నాడు. సో వీళ్ళు మంచి అడ్వాంటేజ్ లో ఉన్నారా లేదా, అవునా కదా, సార్ నో. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, నవీన్ ఫ్లోరిన్ ఎంత అండి షేర్, ఎంత మాట్లాడుకున్నాం షేర్ ఎంత, 3418 షేర్ వాల్యూ 3418 ఓకే కదా. సో వీడేం చేయాలి, 1 lakh డివైడ్ బై 3418 చేయండి, ఎన్ని వస్తాయి చూద్దాం. నేను చూస్తాను ఆల్మోస్ట్ కదా, పర్ఫెక్ట్ కావాలి. 1 lakh డివైడెడ్ బై 3418 అంటే ఓకే ఫైన్ 29. సర్లే ఆయన చెప్పినట్టు 30 వేసుకున్నాం, ఆల్మోస్ట్ 30 షేర్స్. 30 షేర్స్ ఈక్విటీలో కొనేసాడా మనోడు, కొనేసాడా, వెరీ గుడ్. మరి ఇతను 2 lakhs ఉన్నాడు, ఎన్ని వస్తాయి, ఆబ్వియస్లీ ఎన్ని వస్తాయి, 60 కదా. ఈ 2 లక్షలు పెట్టేశాడు, 2 లక్షలు పెట్టేశాడు, వెరీ గుడ్. సో ఫెంటాస్టిక్. ఇప్పుడు ఏంటంటే మన ఏకి బికి కొంచెం ఫ్రెండ్షిప్ నేచర్ కూడా ఉంది, కొంచెం దే హ్యావ్ సమ్ ఫ్రెండ్షిప్ నేచర్ ఆల్సో. ఏ ఎవరికి ఫోన్ చేశా అంటే సికి ఫోన్ చేశాడు, బి ఎవరికి ఫోన్ చేశా అంటే డికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అరే నా దగ్గర ఒక ఫెంటాస్టిక్ న్యూస్ ఉంది, అది నవీన్ ఫ్లోరిన్ కంపెనీ రిలేటెడ్ గా, రేపొద్దున చాలా పెద్ద న్యూస్ టెలికాస్ట్ అవబోతుంది, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నువ్వు ఇన్వెస్ట్ చేశారా స్టాక్ మార్కెట్ లో, అదే నవీన్ ఫ్లోరిన్ కంపెనీ అని చెప్పి అన్నాడు. దిస్ ఇస్ వాట్ ద ఇన్పుట్స్ విచ్ వర్ గివెన్ టు ద సి అండ్ డి పర్సన్. కానీ చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ పర్సన్ సి ఈస్ హ్యావింగ్ ఓన్లీ 25,000 రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. 10,000 ఉంది వాడి దగ్గర అన్ఫార్చునేట్లీ. అండ్ పర్సన్ డి is having an investment of 20,000 rupees. అంటే మనం లక్షతో కంపేర్ చేస్తే జస్ట్ 25% ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంది, అండ్ వీడితో కంపేర్ చేస్తే జస్ట్ 20% ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంది, అవునా కదా. కానీ దీని దగ్గర ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, అండ్ దాట్ ఈస్ ఆప్షన్స్. దీనికి ఆప్షన్స్ అనే కాన్సెప్ట్ తెలుసు. ఇప్పుడు దాకా మీకు తెలిసిన దాని ప్రకారం ఇన్పుట్స్ చూస్తే రేపు పొద్దున కంపెనీ పెరగబోతోంది, వీళ్ళ దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు పర్సన్ సి పర్సన్ డి ఏం చేయాలో మీరు నాకు చెప్పండి. వాట్ దే హ్యాస్ టు డు, కాల్స్ కదా, కాల్స్ కొనాలి, ఈక్విటీకి వెళ్ళాలి, మళ్ళీ వీళ్ళు కాల్స్ కదా, వీరికి ఆప్షన్స్ తెలిసినాయి కదా. సో దే విల్ గో ఫర్ ద కాల్స్. ఇప్పుడు వాడు ఎలా వెతుకుతాడంటే, మనోడి దగ్గర ఎంత ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, 25,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఓకే. దాని ప్రకారంగా చూస్తాడు. ఏం చేస్తాడు, నవీన్ ఫ్లోరిన్ 3418 అన్నారు కదా, 3418 అంటే 3450. సరదాగా చూద్దాం కాల్ ఎంత ఉంది ఇక్కడ, 118. ఎంత అడుగుతున్నాడు 26,550 అడుగుతున్నాడు. మనోడికి ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేద్దాం లేండి, మనం 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దాం, ఇది ఇచ్చేద్దాం, సికి ఇచ్చేద్దాం, ఇది ఓకే. సో మనోడు ఏం కొన్నాడంటే, ఇక్కడ ఈడొచ్చేపాటికి 30 షేర్లు కొన్నాడు, ఈడొచ్చేపాటికి 60 షేర్లు కొన్నాడు. వీడొచ్చేపాటికి నవీన్ ఫ్లోరిన్ జూన్ 3450 కాల్ అట్ ద రేట్ ఎంత కొన్నాడంటే, ఎంత కొన్నాడు ఇక్కడ, ఎంత కొన్నాడు, 118 ప్రీమియం కొన్నాడు, 118 ప్రీమియం కొన్నాడు, ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేపాటికి మన సి దగ్గర ఏముంది అందరికి తెలిసింది కదా, ఓకే. ఇప్పుడు డి ఓడి చూస్తాడు అనమాట. డి ఓడి ఏం చేస్తాడు, ఫస్ట్ ఆ 3418 ఉంది కదా, వాడు ఏం చేస్తాడు, నవీన్ ఫ్లోరిన్ జూన్ 3450 అని ఊరికే టైప్ చేస్తాడు వాడు కూడా. డి కొట్టిన తర్వాత చూస్తాడు ఎంత అడుగుతుంది ఇక్కడ, 26,000. మరి మన డి దగ్గర ఎంత ఉంది ఇక్కడ, డి దగ్గర 20,000. మరి మన డి ఏం చేయాలి, నెక్స్ట్ కాల్ వైపు వెళ్ళాలి, అంతే కదా, కొంచెం దూరం వెళ్ళాలి, అంతే కదా. సో మనోడు ఏం చేశా అంటే, ఇలా కాదని చెప్పేసి ఏం చేశా అంటే
ఓకే ఓకే సో ఇది వీటికంటే కొంచెం ఒక 1000-2000 ఎక్స్ట్రా కాన్సెప్ట్ కోసం తీసేద్దాం. ఇది కూడా ఇటుకో 2000 చేతిలో పెడదాం. ఓకే ఇది ఇచ్చేద్దాం, వీడికి ఇచ్చేద్దామా? 3500 కాల్ ఇచ్చేద్దాం లేదు? ఎస్ ఆర్ నో? ఏం చేద్దాం వీడికి? నవీన్ ఫ్లోరిన్ జూన్ 3500 కాల్ @ ఎంత కొన్నా 97 ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేపాటికి 22,000 చేద్దాం. 22,000 ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 26,000 26,000 చేద్దాం. ఓకే ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అందరికి అర్థమైందా? ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయి? ఓకే సో వెడ్నెస్డే అయిపోయింది. ఓకే థర్స్డే రాబోతుంది. ఇక్కడ మీకు చిన్న ఒక డౌట్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ షేర్ ఉందనుకో, 120 కాల్ ఉంది, 130 కాల్ ఉంది, 140 కాల్ ఉంది. ఓకే సపోజ్ ఈ షేర్ గనక టక 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 పెరుగుతా ఉంటే ఏమవుతుందండి? ఓకే ఇక్కడ నా ఫస్ట్ డౌట్ ఏంటంటే 120 కాల్ మాత్రమే పెరుగుద్దా? 130, 140 కాల్స్ కూడా పెరుగుతాయా? అన్ని పెరుగుతాయి. చాలా మందికి వచ్చి డౌట్ ఏమనుకుంటారంటే ఓకే ఇది 100ది 120 దగ్గరికి వస్తుంది కాబట్టి ఓకే వీడు ఒక్కడే పెరుగుతాడేమో అని చెప్పి అనుకుంటారు చాలా మంది. ద రియాలిటీ ఈస్ ఎవరు బాగా పెరుగుతారంటే వీడు బాగా పెరుగుతాడు. ఎందుకంటే చాలా దగ్గర ఉన్నాడు కదా, వీడు బాగా పెరుగుతాడు. మన 130 కాడు కూడా పెరుగుతాడు కానీ 120 అంత కాదు. మన 140 ఆడు కూడా పెరుగుతాడు కానీ 130 అంత కాదు. కానీ పెరగడం అయితే కామన్. ఇది గమనించారా? పెరగడం అయితే కామన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సపోజ్ ఈ షేర్ గనక టక 108, 109, 110, 115, 118, 120 ని దాటేసి వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడ దాకా పెరుగుతా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం 5 ఉండేది అనుకో, ఇది టక దగ్గరికి వస్తా ఉంది అనుకో, 6, 7, 8, 9 టక పెరుగుతుంది, బానే ఉంది. ఎప్పుడైతే 120 ని గనక మన షేర్ క్రాస్ చేసి వెళ్ళిపోయిందంటే దీని పరిస్థితి ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుంది. ది ఆన్సర్ ఈస్ బయటకు వచ్చేసి లేదు, ది ఆన్సర్ ఈస్ అది ఇంకా విపరీతంగా పెరిగిపోద్ది వాల్యూ. ఓకే ఎందుకు ఏంటి అని నన్ను అడగవాకండి. ఓకే నేను చెప్పాను కదా ఈ కాన్సెప్ట్ 2 hours ఆఫ్ కాన్సెప్ట్. నేను మీకు ఫస్ట్ గుర్తుండడం కోసం కొన్ని చెప్తాను అనమాట. మీకు కొంచెంసేపు లైక్ 2 hours అయిపోయినా మీకు కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోతా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే షేర్ గనక ఈ కాల్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయిందో ఇది ఇంకా విపరీతంగా పెరిగిపోతా ఉంటుంది. అండర్స్టాండ్? ఓకే సపోజ్ ఎప్పుడైతే ఈ షేర్ గనక 120 అయిపోయిన తర్వాత 130 దగ్గరికి వెళ్ళిపోతా ఉంటుంది, ఇది కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 130 దాటేసింది ఏమవుతుంది? 130 కాల్ ఫ్యాంటాస్టిక్. ఓకే ఇప్పుడు పాయింట్ లో 120. What about 120? If it crosses 130, 120 will also grow. ఓకే అది 140కి వెళ్ళిపోతున్నా సరే 120 will still grow, 130 will still grow. Got it? అర్థమైందా? Yeah, fine. but at what rate it's going to increase? అంటే ఇప్పుడు లెట్స్ కన్సిడర్ 140 లో ఉందనుకోండి, 140 ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందా, 120 ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందా? అది చెప్పే కదా అది కొంచెం హోల్డ్ చేసుకోండి డౌట్స్. ఓకే హోల్డ్ యువర్ డౌట్స్. ఓకే నాకు జస్ట్ ఒక 2 hours ఇవ్వండి, నేను చూసుకుంటాను. నాకు ఇవాళ రేపు దాకా ఇచ్చారనుకోండి మొత్తం కంప్లీట్ చేస్తా టాపిక్ అంతా కూడా. ఓకే నాకు అర్థమవుతుంది మీకు ఏమేమి డౌట్స్ వస్తున్నాయి అవన్నీ అర్థమవుతుంది. బట్ జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ అనదర్ hour. ఐ క్లారిఫై, నో ఇష్యూస్. ఓకే ఇప్పుడు నేను చెప్పినంత వరకు మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మిగతావి అన్ని నేను క్లారిఫై చేసుకుని ఒక్కొక్కరు బయటికి పంపింది. దిస్ ఇస్ మై ప్రామిస్. డన్. సార్ ఇప్పుడు ఏమైందంటే 3418 మన నవీన్ ఫ్లోరైన్ 3450తో మనోడు ఒకడు కాల్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. 3500తో ఇంకో రెడీగా ఉన్నాడు కాల్తో. ఓకే చాలా పెద్ద న్యూస్ వచ్చింది కదా, ఒక 100 రూపీస్ పెంచుతావా ఆ న్యూస్ మీద? నవీన్ ఫ్లోరైన్ ని 100 రూపీస్ పెంచుతావా? ఒక 100 రూపాయలు పెంచుతాం అనుకో. ఇదంతా 118 కదా. ఓకే ఇది వచ్చేపాటికి 118, ఇది వచ్చేపాటికి 97. ఓకే సపోజ్ 3418 కాస్త 3518 అయిపోయింది అనుకో. నెక్స్ట్ రోజు మార్నింగ్ మార్కెట్ లోకి న్యూస్ వచ్చేసింది. ఆ రోజు వెడ్నెస్డే కదా,
నెక్స్ట్ రోజు థర్స్డే మార్నింగ్ న్యూస్ వచ్చేసింది. న్యూస్ వచ్చేసిన తర్వాత కొంతసేపట్లో మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ మార్కెట్ అంతా ఒక నవీన్ ఫ్లోరైన్ ఇన్వెస్ట్మెంట్ ఇదే గాల్లో ఉన్నారన్నమాట. సడన్ గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే షేర్ ఏమవ్వాలి? విపరీతంగా ఏమవ్వాలి? పెరిగిపోవాలి. ఏమైంది? షేర్ టక్మని పెరిగిపోయింది. టక్మని పెరిగిపోయి 3450 కాల్ని దాటేసి 3500 కాల్ని దాటేసి 3518 దాకా వెళ్ళిపోయింది షేర్ వెళ్ళిపోయింది. ఓకే, సో నిన్నటితో కంపేర్ చేస్తే పర్ షేర్ ఎంత ప్రాఫిట్ అండి? పర్ షేర్ ఎంత ప్రాఫిట్? 100 రూపాయలేనా? 100 రూపాయలేనా? ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, అరే మన పొజిషన్స్ అన్ని అమ్మేద్దాం, మంచిగా వచ్చింది ప్రాఫిట్, లెట్ అస్ సెల్ ఇట్ అని చెప్పి అనుకున్నారు అనమాట. ఈ 30 షేర్స్ ఉన్నవాడికి ఒక్కొక్క షేర్ మీద 100 రూపాయలు. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 3000. పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎంత? అబౌట్ 3%. అంతేనా? లక్ష పెట్టాడు 3000 ప్రాఫిట్ వచ్చింది. 3%గా రిటర్న్, అవునా? ఓకే, వీడికి ఎంత వచ్చింది ప్రాఫిట్? 6000. పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ 3%. 3%, ఎందుకంటే 2 లక్షలు పెట్టాడు కదా. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మీకు ఇవాళ జరిగింది చూపిస్తా. నవీన్ ఫ్లోరిన్ ఎంత పెరిగిందండి ఇవాళ? 6.5% పెరిగిందండి. 6.5% పెరిగింది. అంటే కాస్ట్ డెఫినెట్లీ పెరిగి ఉండాలా లేదా? పెరిగి ఉండాలా? ఓకే, ఇవాళ మీరు గనక చూస్తే నవీన్ ఫ్లోరిన్ 3450 కాల్ తో చూద్దాం. 6% పెరిగింది కాబట్టి వాట్ వాజ్ ద ప్రీవియస్ క్లోజ్ అండి? ఇవాళ పెరిగింది 6%. ఇవాళ పెరిగింది. నిన్న తెలియదుగా ఎవరికి పెరుగుద్దని. సో వాట్ వాజ్ ద ప్రీవియస్ క్లోజ్? 45.30. ఓకే, 45.30. అంటే నిన్న గనక ఈ పర్టికులర్ కాల్ ని నువ్వు కొనాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? 45.3 into quantity 225. అంటే 10,192 రూపీస్ పెట్టాలి. 10,192. ఇవాళ ఒకానొక టైంలో హైయెస్ట్ వచ్చేపాటికి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? 147. అంటే ఎందుకని ఈ కాల్ పెరిగింది ఇవాళ? ఎందుకని పెరిగింది? నవీన్ ఫ్లోరిన్ షేర్. ఎందుకంటే నవీన్ ఫ్లోరిన్ అనే షేర్ కాల్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇట్ ఇస్ అప్రోచింగ్ టువర్డ్స్ 3450 కాల్, అందుకని పెరిగింది. అందరు క్లారిటీ వచ్చిందా? ఓకే, 45 నుంచి దాదాపు 145 వేసుకో, దాదాపు 145 అయిపోయింది. అంటే 100 పెరిగింది. ఇక్కడ ప్రతి 1 రూపీకి ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ప్రతి 1 రూపీ పెరుగుతూ ఉంటే 225 రూపీస్. అవునా? సపోజ్ ఎవడైనా ఫర్ ఎగ్జాంపుల్ 45 దగ్గర నేను కొనుక్కున్నాడు అనుకో, నేను పొద్దున్న కొనుక్కున్నాడు అనుకో, 147కి వెళ్ళిపోయింది ఇది. అంటే ఎంత వచ్చినట్టు? 100 వచ్చింది. 100 into 225. 102 into 225. అంటే దాదాపు 22,500 రూపీస్. ఇది నిన్నటికి ఇవాటికి మాట్లాడుకుంటేనే. ఎస్ ఆర్ నో? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏంటి? ఇంకా నవీన్ ఫ్లోరిన్ 3450 దగ్గరికి ఇంకా రాలా ఇవాళ. కానీ ఈ సినారియోలో చూస్తే, మనం మాట్లాడుకున్న సినారియో దాటేసి వెళ్ళిపోయింది నవీన్ ఫ్లోరిన్. ఈ కాల్స్ ని మనం ఇమాజినరీగా ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, దాటేసి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు చెప్పండి, ఈ 180 ఎంత ఉంటది మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా? 150 అనా? 200. ఇందాక మీకు చూపించిన దాంట్లో ఇంకా అప్రోచే కాలేదు. 45 ఉంది, 140 అంటే దాదాపు ట్రిపుల్ అయిపోయింది కదా, ట్రిపుల్. ఓకే, ఇప్పుడు ఈ సినారియో చూస్తే లెట్ us కన్సిడర్ 180 నుంచి 220 వేసుకుందాం సరదాగా. 220 ఇస్ దట్ ఓకే? రీజనబుల్? ఓకే, అండ్ ఈ 97 వచ్చేపాటికి లెట్ us కన్సిడర్ ఒక 160 వేసుకుంటాను. రీజనబుల్? నేను ఏం రాసిన గమనించారా? ఓకే, ఈడు ఎంత పెట్టాడండి? ఎంత పెట్టాడు? 26,000. వీడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 49,000. 50,000 వేసుకో. అంటే 26,000 పెట్టినోడికి
50,000 వచ్చిందంటే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్? More than 200%. నో 100%. 90%. 90%. దరిదాపుల్లో 90%, 95%. ఓకేనా? నేను కరెక్ట్ క్యాల్కులేట్ చేయట్లా. లెట్ us కన్సిడర్ దరిదాపుల్లో 90% ఆఫ్ రిటర్న్. 90% ఆఫ్ రిటర్న్. ఓకే, అంటే వీడి కంటే తక్కువ డబ్బులు ఉన్నాయి. అంటే లక్షతో కంపారిజన్ దాదాపు 75,000 తక్కువ ఉన్నాయి. కానీ వీడు ఎలా ఇన్వెస్ట్ చేశాడు చూడండి. అండ్ వీడు వచ్చేపాటికి 22,000 ఇన్వెస్ట్ చేశాడు. 22,000 ఇన్వెస్ట్ చేశాడు. వీడికి ఎంత వచ్చింది? 36,000. అంటే ఒక 14,000 దాకా వచ్చిందా ప్రాఫిట్? 14,000. దాదాపు ఒక 80% to 75% రిటర్న్ వేసుకోవచ్చా? ఓకే, నేను కరెక్ట్ క్యాల్కులేట్ చేయట్లా. లెట్ us కన్సిడర్ 80% రిటర్న్ అనుకో. 80%. 1,00,000, 2,00,000, 26,000, 22,000. వీడు ₹1,00,000 పెట్టి 3,000. ఇది న్యూస్ తెలిసి కూడా ఈడేంటి 3,000 సంపాదించాడు. వీడు కూడా న్యూస్ తెలిసి 6,000 సంపాదించాడు. వీడు తెలిసిన న్యూస్ ని పర్ఫెక్ట్ సెగ్మెంట్ లో యూస్ చేశాడు. ఎస్ ఆర్ నో? హూ ఇస్ దట్? మ్యూట్. పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేశాడు. అర్థమైందా లేదా నేను చెప్పేది? అర్థమైందా లేదా? ఓకే, లెట్ us కన్సిడర్ మన సికి డికి కూడా అసలు ఆప్షన్స్ తెలియదు అనుకో. వీళ్ళకి కూడా ఆప్షన్స్ తెలియదు అనుకో. వీడి దగ్గర 26,000 ఉంది, వీడి దగ్గర 22,000 ఉంది. వీడికి ఎన్ని షేర్లు వస్తాయి మామూలుగా? 8 షేర్స్. ఇప్పుడు 8 షేర్స్ వీడి దగ్గర ఉన్నాయి. వీడి దగ్గర ఎంత ఉన్నాయి? ఎన్ని షేర్స్? 7 వేసుకుందా? 7 వేసుకో. ఇప్పుడు ప్రతి షేర్ ఎంత పెరిగింది? ₹100. అంటే 700 వచ్చేది వీడికి ఇక్కడ 800 వచ్చేది. అంటే చూడండి, ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ దో సెగ్మెంట్స్. ఈక్విటీలో గనక వీళ్ళకి నాలెడ్జ్ ఉండుంటే, అంటే స్టాక్ మార్కెట్ లో చూడండి, ఒక కంపెనీ పెరుగుతా ఉంటే షేర్స్ ఓకే, షేర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ఆల్సో సెగ్మెంట్స్ లైక్ దిస్. గమనించారా నేనేం చెప్తున్నాను? గమనించారా? ఓకే, ఇక్కడ నేను రాసిందంతా కూడా అందరికి అర్థమైందండి ఈజీగా? ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. లైవ్ గా నేను తీసి స్క్రీన్ షాట్. గ్లెన్మార్క్ లాస్ట్ ఇయర్ టాబిఫ్లూ టాబ్లెట్ కనిపెట్టింది. ఆ రోజున గ్లెన్మార్క్ 40% పెరిగింది షేర్. 40%. తెలుసా ఈ విషయం? అందరూ తెలుసా తెలీదా? నేను ఒక్క నిమిషం ఆగండి. డెమో. వన్ సెక్ గైస్. ఇది ఎంత కనిపిస్తుందా? ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈక్విటీయా, రైట్ సైడ్ ఉన్నది ఈక్విటీయా నాకు చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఈక్విటీ. ఎలా గుర్తుపెట్టారు ఈక్విటీ అని? జస్ట్ గ్లెన్మార్క్ ఇటువైపు రైట్ సైడ్ చెప్పండి. గ్లెన్మార్క్ జూన్ 470 కాల్ పుట్టా. ఓకే, వెరీ గుడ్. సో గ్లెన్మార్క్ ఆ ముందు రోజు వీడు కనిపెట్టక ముందు రోజు ఇప్పుడు కనిపెట్టక ముందు రోజు షేర్ పెరుగుద్దా షేర్? ఆ ముందు రోజు ఎంత ఉంది షేర్? క్లోజింగ్ ఎంత? 409. ఇది 409 ఉన్నప్పుడు, గ్లెన్మార్క్ షేర్ 409 ఉన్నప్పుడు ఈ 470 కాల్ ఎంత ఉంది? 0.90. ఇప్పుడు దీని ప్రీవియస్ క్లోజింగ్ చూసినప్పుడు దీన్ని కూడా ప్రీవియస్ క్లోజింగ్ గా చూడాలి కదా, కంపేర్ చేయడానికి. ఎస్ ఆర్ నో? అంటే గ్లెన్మార్క్ 409 ఉన్నప్పుడు షేర్ ప్రైస్ 470 కాల్, అంటే 470 అంటే చాలా దూరం ఉంది కదా కాల్. 470 కాల్ వచ్చేప్పటికి వాట్ ఈస్ ద వాల్యూ అండి ఇక్కడ? వాట్ ఈస్ ద వాల్యూ? 0.9. ఇప్పుడు నేను 0.9 అన్నానంటే నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? మీరు ఏ క్వశ్చన్ అడగాలి? యూ నీడ్ టు ఆస్క్ మీ ఎంత లాట్ సైజ్ అని అడగాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 lots 2,800, 1 lot 400, 4 lots 5,600, 1 lot ఎంత? ఇక్కడ చూస్తే 400. ఇప్పుడు లెక్క పెట్టండి. 0.90 మల్టిప్లైడ్ విత్ 400 లెక్క పెట్టండి. ఎంత వస్తుంది? 1200. ఎంత? 1200 చిల్లర. 1200 చేంజ్ ఎంతో కొంత. ఓకే, పక్కన పెట్టి. ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ రోజు వచ్చేపాటికి ఏమైందంటే ఈ న్యూస్ వచ్చింది మార్కెట్ లో. 409 కాస్త ఒక్కసారికి ఎంత ఓపెన్ అయింది? గ్లెన్మార్క్ ఎంత ఓపెన్ అయింది? 450 ఓపెన్ అయింది. ఓకే, అంటే 409 ఉన్నప్పుడు మనకు కాల్ వచ్చేపాటికి 3.9 ఉంది ప్రీమియం. 3.9 సారీ 3.9 కాదు, 0.9 ముందు రోజు కదా 0.9. ఒక్కసారిగా 450 అంటే 470 దగ్గరికి ఎప్పుడైతే అప్రోచ్ అవుతుందో ఈ కాల్ ఏమైంది? కాల్ పెరిగింది. ఏమండి నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? 409 నుంచి 450 డైరెక్ట్ పెరిగింది.
గ్యాప్ అప్ అంటారు కదా, చూసాం కదా, నిఫ్టీ గ్యాప్ అప్, స్టాక్స్ గ్యాప్ అవుతూ ఉంటాయి కదా రోజు మార్కెట్స్ లో. బ్రో అది పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్ బట్టి పెరుగుతుందా నార్మల్? ఏం పోస్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్, అది తర్వాత చెప్తాను. ఓకే, మీరు నేను గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చెప్పానా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీస్ గ్యాప్ అప్, అలానే స్టాక్స్ కూడా గ్యాప్. ఏ స్టాక్ కూడా ఇప్పుడు సపోజ్ ఇవాళ రిలయన్స్ 2100 ఉందనుకో, ఇప్పుడు రిలయన్స్ 2101 నుంచి ఓపెన్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ న్యూస్ అండ్ ఆల్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అవుతా ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా మార్కెట్ లో ఎందుకు చూపిస్తారు రియల్ టైమ్ సెషన్స్, ప్రాబ్లం లేదు. ఇది ఓకేనా, ఇక్కడ దాకా ఓకేనా? ఓకేనా. 409 కాస్త ఒక్కసారి 450కి ఓపెన్ అయింది నెక్స్ట్ రోజు గ్యాప్ అప్, ఎందుకంటే డ్యూ టు ద ఎక్సలెంట్ బజ్. అంటే 409 ఒక్కసారిగా 450 అయిపోవడంతో 470 కాల్ ఏమవ్వాలి, అప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు 0.9 నుంచి ఇది కూడా ఎంత ఓపెన్ అయింది, సడన్ గా ఎంత ఓపెన్ అయింది? 3 పాయింట్, అంటే 4 టైమ్స్, అంటే 3 టైమ్స్, అంటే 0.9 to 3 పాయింట్, అంటే ఎంత ప్రాఫిట్ ఇక్కడ? 3 ప్రీమియం ప్రాఫిట్ నీకు ఇక్కడ, అవునా కదా? సపోజ్ నువ్వు నిన్న కొన్నావు అనుకో, నిన్న నువ్వు 1200 చిల్లర పెట్టి కొన్న నీకు నెక్స్ట్ రోజు మొట్టమొదటి నిమిషం నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత ప్రాఫిట్ వచ్చింది? 4,200. ఎంతో ఈ 400 డివైడ్ పెట్టు 4,200. మీరు అనొచ్చు, బ్రో మాకెలా తెలుస్తుంది గ్లెన్మార్క్ కూడా ఏం కనిపెట్టాడు, వాడు ఏం రీసెర్చ్ చేశాడు, నాకెలా తెలుస్తుంది? తెలియదు. సరే, నీకు తెలియదు. ఆ రోజు పొద్దున న్యూస్ తెలిసిన తర్వాత నువ్వు కొన్నావు అనుకో, లెట్ us కన్సిడర్ ఆ రోజు ఎంత ఓపెన్ అయింది ఇక్కడ? 3.9 కదా. నేను ఒక 10 లో కొన్నానబ్బా, ఇది పెరిగిపోతా ఉంటే, షేర్ పెరిగిపోతా ఉంటే 10 లో నాకు దొరికింది ఈ 470 కాల్. నేను 10 ప్రీమియం తో కొన్నానంటే నా ఇన్వెస్ట్మెంట్ ఎంత? 14,000. దాని తర్వాత షేర్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? కాల్ ఎక్కడ దాకా వెళ్ళింది? 116. అంటే 116 నేను దేంతో మల్టిప్లై చేయాలి? 1400. అప్పుడు ఎంత వచ్చింది వాల్యూ అక్కడ? 1,56,000. 1,62,400 రూపీస్. 116 multiplied with 1,400, that gives rise to 1,62,400 rupees. Yes or no? Yes. ఇన్వెస్ట్మెంట్ ఎంత నాది? 1,300. నేను ఎంత కొన్నా పొద్దున్న? 14,000 కదా. 10 ప్రీమియం తో కొన్నానంటే ప్రీమియం షుడ్ గెట్ మల్టిప్లైడ్ విత్ లాట్ సైజ్. ఎస్ ఆర్ నో? అవును. అంటే 14,000 పెట్టా పొద్దున, 14,000 ఎంత అయింది అది? 1,60,000. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఎంతసేపట్లో జరిగింది అంతా కూడా? ఎంతసేపట్లో జరిగింది నాకు చెప్పండి. మీకు ఇక్కడ క్లూ వదిలా, ఇక్కడే ఒక క్లూ వదిలా, ఎంతసేపట్లో జరిగింది చెప్పండి. 11:44. 9:15 to 11:44. ఎంత అయింది మధ్య టైం గ్యాప్ ఎంత? 2 hours. 2.5 గంటలు కరెక్ట్ మాట్లాడితే 2.5 hours జరిగిపోయింది అంతా కూడా. ఎస్ ఆర్ నో? Yes. ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పే కాన్సెప్ట్? ఇప్పుడు మీకు అర్థమైందా? Yes bro. సారీ టైం 2 hours అన్నారు కదా, ఎక్కడ ఉంది అది? ఇప్పుడు 9:15 కదా మార్కెట్ స్టార్ట్ అవుద్ది. ఓకే, స్క్రీన్ షాట్. 2 స్క్రీన్ షాట్స్ ఒకే టైం తీసా. 11:44 అది తీసా, 11:44 తీసా. ఇది అంటే ఈ టైంలో మీరు చూస్తున్నట్టయితే 2.5 hours జరిగింది కదా. 2.5 hours అది జరిగింది నేను తీసేపట్టి, అక్కడ లోపల జరిగిపోయింది అంతా కూడా. సో ఇప్పుడు మీకు అర్థమైందా? 11:44 కి మీరు ఏ ప్రైస్ కి సెల్ చేశారు అనేది ఎక్కడ ఉంది? 573. నేను సెల్ చేయలేదు, మీకు స్క్రీన్ షాట్ తీసాను. ఓకే, రియాలిటీకి వచ్చేపాటికి ఏమైందంటే ఆ రోజు ఆ పార్టిసిపేటెడ్, నేను 7 లో కొన్నా దీన్ని. నేనేం చేశానంటే 17 అమ్మేశా. అర్థమైందా? ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు 10 లో కొని అది కరెక్ట్ గా హైయెస్ట్ ప్రైస్ గా అమ్ముతావని నీకు తెలుసా అనొచ్చు. ఓకే, నాకు తెలియదు. నేను 7 లో కొన్నా ఆ రోజు. నిజంగా మాట్లాడితే నేను 17 కల్లా అమ్మేసుకున్నా. నాకు ఏమనిపించింది అంటే 7 లో కొన్నా అంటే నా ఇన్వెస్ట్మెంట్ అంత ఆ రోజు 7 into 1400, 9,800. 17 అంటే ఎంత? నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 17 అంటే 14,000. అరే 10,000 పెట్టిన నాకు 14,000 వచ్చింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 minutes. దాని తర్వాత అది వెళ్ళిపోయింది 25, 35, 45, 55, 75, 100, 110, 180 దాకా వెళ్ళిపోయింది, 116 దాకా వెళ్ళిపోయింది. బట్ ఒక 10 లో ఎంటర్ అయ్యో ఫర్ ఎగ్జాంపుల్ 15 చాలదా? 20 చాలదా? చెప్పండి, సరిపోదా? Yes. ఇప్పుడు అర్థమైంది నా కాన్సెప్ట్ నేను చెప్తుంది మీకు. తగ్గచ్చా బ్రో? యా, ఆబ్వియస్లీ. ఇప్పుడు షేర్ పెరుగుతున్నప్పుడు కాల్ పెరుగుతా ఉంది, ఓకే ఫైన్. షేర్ పడిపోతా ఉంటే ఏమవ్వాలి? కాల్ పడిపోతా ఉంది. ఎవడు పెరగాలి ఇక్కడ? ఆ డబ్బు పెరగాలి. Got it? అర్థమైందా? ఇవాళ హూ ఇస్ ద టాప్ లూజర్? ఎవరు ఇవాళ టాప్ లూజర్? ఎవరు షేర్స్ లో? హూ ఇస్ ద లూజర్?
బజాజ్ ఫైనాన్స్ ఎవడో లూజర్ అనుకుంటేవారు, నేను చూస్తున్నాను. హిందాల్కో బ్రో. హిండాల్కోనా? ఎంత పడింది హిండాల్కో? హిండాల్కో ఏంటి 1% పడింది ఇవాళ. ఇంకా ఏ పడలేదు ఎక్కువగా, ఇంకా ఏం స్టాక్స్ పడలేదా? అంతా బాగుంది. 7.25 పడింది, 1.84%. ఓకే ఓకే, లెట్ us హిండాల్కో, టాటా స్టీల్. టాటా స్టీల్ కూడా పడిందా? ఎంత పడింది టాటా స్టీల్? టాటా స్టీల్ కూడా చాలా తక్కువ పడింది, 17.6%. ఓకే. ఇప్పుడు సపోజ్ వన్ సెకండ్, ఇప్పుడు సపోజ్ హిండాల్కి వచ్చేపాటికి ఎంత 395 కదా ప్రీవియస్ క్లోజింగ్, ఇవాళ వచ్చేపాటికి 387కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి, హిండాల్కి వచ్చేపాటికి 387, హిండాల్కో షేర్ పడిపోయింది వాళ్ళు, ఇవాళ చాలా పడిపోయింది హిండాల్కో. ఇప్పుడు నేను ఏం కొట్టాలి ఇక్కడ, ఏం క్లిక్ చేయాలి? సరే, మీరు చెప్పిన దాని ప్రకారంగా క్లిక్ చేస్తా. పెరగాల తగ్గాల? పెరగాలి. బూమ్. ఏమైంది ఇక్కడ? ఏమైంది? పెరిగింది, అవునా కదా? మన డిస్కషన్ కరెక్టా కదా? షేర్ పడిపోతుంది, ఇప్పుడు ఒక కంపెనీ గురించి నీకు నెగిటివ్ న్యూస్ వస్తా ఉంటే మనం అలా చేతులు పిసుక్కుంటూ కూర్చుంటామా? కంపెనీ గురించి నెగిటివ్ న్యూస్ వస్తా ఉంటే ఏం చేయొచ్చు మనం? నెగిటివ్ న్యూస్ కూడా మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అందరూ అనుకుంటారు, అరే మార్కెట్స్ పెరుగుతా ఉంటే డబ్బులు వస్తా ఉంటారా షేర్ స్టాక్ మార్కెట్ లో, మార్కెట్ క్రాష్ అయిపోయింది అనుకో నీ డబ్బంతా పోద్ది. ఇదే విన్నాం ఇప్పుడు దాకా. దిస్ ఇస్ వాట్ వి లెర్న్డ్. బట్ మార్కెట్ క్రాష్ అవుతా ఉంటే నువ్వు ఏం చేయొచ్చు? వెల్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమైంది? నిన్న వచ్చేపాటికి ప్రీవియస్ క్లోజ్ ఎంత? నిన్న వచ్చేపాటికి ప్రీవియస్ క్లోజ్ 7.7 కదా. లాట్ సైజ్ చూద్దాం. ఈ లాట్ సైజ్ వచ్చేపాటికి ఎంత? ఒక్కొక్క దానికి ఎంత లాట్ సైజ్? 2150. ఓకే, ఇవాళ అంటే 7.75 నుంచి 8.75 కదా ఎంత వస్తుంది? ₹1 పెరిగితే 1 పెరిగితే ప్రీమియం. అలాంటిది దాదాపు డబుల్ అయింది చూడు ఇక్కడ. దాదాపు అంటే నియర్లీ డబుల్ ఏంటి? డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది ఇవాళ ఒక టైంలో. హైయెస్ట్ చూడండి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్ ఇవాళ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు పెరుగుతా ఉంటే కాల్స్ పెరుగుతా ఉంది, షేర్ పడిపోతా ఉంటే పుట్స్ పెరుగుతా ఉంది. గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు సరే, దెన్ వాట్ అబౌట్ హిండాల్కో కాల్స్? హిండాల్కో పుట్టి చూసారు, అరే షేర్ పడిపోతా ఉంది, పుట్స్ పెరుగుతా ఉన్నాయి, మరి హిండాల్కో కాల్స్ ఏం అవ్వాలండి? తగ్గాల అంతే అంటారా? ఎవరు పెరుగుతున్నారు ఎవరు చెప్పరుగా? 387 ఉంది. ఓకే, 390. ఓకే, వెరీ గుడ్. క్లిక్ చేయనా? ఇప్పుడు క్లిక్ చేస్తా, పెరుగుతుందంట తగ్గుతుందంట? తగ్గుద్ది. కరెక్టేనా మీరు? కరెక్టేనా? సో ఫస్ట్ 1 hour లో ఇది చెప్పాను. ఒక్క 5 minutes తీసుకొచ్చా, జస్ట్ 5 minutes. చిన్న కాన్సెప్ట్ అవుతుంది దీంట్లోనే. 5 minutes తీసుకొచ్చా, జస్ట్ 5 minutes. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఇందాక ఒక పర్సన్ కి 2 డౌట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేపాటికి లాట్ సైజ్ రిలేటెడ్ గా ఒక పర్సన్ కి డౌట్ వచ్చింది, ఇంకో పర్సన్ కి వచ్చేపాటికి ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ గా డౌట్ వచ్చింది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి బ్రో? 3450 చూసారు, నెక్స్ట్ 3550 చూడాలని మీకు ఎలా తెలిసింది? ఇలా డౌట్ అడిగారు, దాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. ఇంకోటి వచ్చే పర్సన్ వచ్చేపాటికి లాట్ సైజ్. ఫస్ట్ ఇది క్లారిఫై చేస్తా చూడు. ఎప్పుడైతే షేర్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుందో లాట్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే షేర్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుందో లాట్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది. గాట్ ఇట్? ఓకే, షేర్ ప్రైస్ గనక తగ్గితే లాట్ సైజు పెరుగుతుంది, షేర్ ప్రైస్ గనక పెరిగితే లాట్ సైజు తగ్గుతుంది. డన్. లెట్ us వెరిఫై. నాకు ఒక తక్కువగా ప్రైస్ ఉన్న షేర్ ప్రైస్ చెప్పండి. ఐడియా ఇంకా తక్కువ. ఓకే, ఐడియా ఇంకా తక్కువ. ఐడియా ఇంకా తక్కువ. ఐడియా ఎంత? ₹10. ఓకే, లాస్ట్ ఇయర్ మార్చి ₹3. ఓకే, ₹10 ఐడియా. ఇప్పుడు సరే, ఐడియా ₹10. ఓకే, ఇప్పుడు ఐడియా June 11 కాల్ ఎంత ఉంది అక్కడ? ప్రీమియం ఎంత ఉంది? 0.40. మీరు అనుకుంటారు వెరీ వెరీ సిలీ,
ఇట్ ఈస్ 0.4 ఎంత చీప్ అనుకుంటారు. కానీ వెన్ ఎవర్ ఇఫ్ యూ కీప్ ఆన్ బై, వాట్ ఈస్ ద లాట్ సైజ్? ఐడియా 70,000. 70,000 అంటే ఇది కొనాలి అంటే 70,000 ఇస్ గెటింగ్ మల్టిప్లైడ్ విత్ 0.84. 28,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎక్కడి నుంచి నాకు వస్తుంది యూటెన్సిల్ సౌండ్ వస్తున్నాయి చూసుకోండి. 28,000 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్న తర్వాత 0.4 నుంచి 0.5 అయింది అనుకో, 0.4 నుంచి 0.5 అయింది అనుకో, ఎంత ప్రాఫిట్ వస్తుంది నీకు? 70,000. 7,000. 10 పైసలే కదా, రూపాయి పెరగట్ల, 10 పైసలు నేను చెప్పేది. ఓకే, సపోజ్ 0.4 లో కొన్నావు, 0.3 వెళ్ళిపోయింది, ఎంత నష్టపోయావు? 7,000. కాలు పడిపోయింది అంటే షేర్ ఏమైనట్టు? కాలు పడిపోయింది అంటే షేర్ ఏమైనట్టు? ఓకే, సరే ఐడియా చూసారు, బాగానే ఉంది. ఇప్పుడు నాకు పెద్ద షేర్ కావాలి, బిగ్ షేర్. ఎంఆర్ఎఫ్ ఆబ్వియస్లీ చాలా మందికి ఎంఆర్ఎఫ్. ఎంత ఎంఆర్ఎఫ్? 81,000. ఎంఆర్ఎఫ్ 81,500. ఓకే, ఇట్ వాస్ ఇన్ బ్లాక్. ఓకే, ఇది బ్లాక్ లో ఉంది యాక్చువల్లీ, పక్కన పెట్టేసి. అది అవి వాల్యూమ్స్ కనుక తక్కువగా ఉంటే బ్లాక్ చేస్తారు. ఫైన్, దట్స్ ఫైన్. ఓకే, సరే బ్లాక్ లో ఉంది, పక్కన పెట్టేసి. వాట్ ఇస్ ద లాట్ సైజ్? 10. అంటే ఇందాక ఇది వచ్చేప్పటికి చాలా చాలా తక్కువలో ఉంది కదా ఐడియా. 70,000. ఎంఆర్ఎఫ్ వచ్చేప్పటికి చాలా చాలా పెద్దది, చాలా చాలా పెద్ద షేర్. లాట్ సైజ్ ఎంత? 10. వెరీ గుడ్. సపోజ్ ఎంఆర్ఎఫ్ ప్రీమియం కనుక, ఇది నేనే రాశాను, ఎంఆర్ఎఫ్ ప్రీమియం కనుక 2134 ఇలా ఉందనుకో, ఏదో కాల్ ప్రీమియం, భయపడతారా చూసి? భయపడతారా? దట్స్ ఇట్. సార్ నో, నేను స్ప్లిట్ గురించి మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 రూపాయలే ఉంది. ఇఫ్ ద డెక్సాన్ ఇస్ ఇంక్రీజింగ్, ఇఫ్ ద హెచ్ఎల్ మోటార్స్ ఇస్ ఇంక్రీజింగ్, యూ కాంట్ పార్టిసిపేట్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్, బట్ you can participate through options. Yes or no? అవునా కదా? ఇప్పుడు నెస్లే ఉంది అనుకో, 20,000 రూపాయలు ఉంది, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది ఆప్షన్స్. నెస్లే లాట్స్ వచ్చేప్పటి 50, బాష్ అది కూడా 14,000 15,000, ఐ డోంట్ రిమెంబర్. యూ కెన్ పార్టిసిపేట్ అట్లాగా. ఓకే, సో ఇప్పుడు మీకు లాట్స్ అర్థమైంది కదా? ఓకే, ఫైన్, వెరీ గుడ్. రిలయన్స్ కాబట్టి మీకు ఇంకా మధ్య మధ్య చూపిస్తా. రిలయన్స్ చూద్దాం. లెట్ us consider రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంత? 2214 కదా. What is the lot size? 250. Got it? అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇది క్లారిఫై అయింది కదా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడదాం. ఫ్రీక్వెన్సీ గురించి ఎప్పుడైతే షేర్ ప్రైస్ గనక చిన్నగా ఉందనుకో, లైక్ ఐడియా చిన్నగా ఉందనుకో, నీకు ఫ్రీక్వెన్సీ కూడా చిన్నగా ఉంటుంది. అంటే 11, 12, 13 అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత? 1 రూపీ అలా ఉంటుంది. ఎప్పుడైతే షేర్ బాగా పెద్దగా అయిపోయింది అనుకో, లెట్ us కన్సిడర్ ఎంఆర్ఎఫ్ ఉందనుకో, ఒక 80,000 రూపీస్ ఉందనుకో, దానికి 80,050, 80,100 అలా ఉండదు. ఎలా ఉంటుంది చూద్దాం. ఎంఆర్ఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ ఉందనుకో, ఇప్పుడు 81,000 ఉందనుకో, 81,000 కాల్ ఉందా? ఓకే, 81,000 100 ఉందా? లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ 500 మల్టిపుల్స్ ఆఫ్ 500. 200 ఉందా? లేదు. పోనీ 300 ఉందా? లేదు. పోనీ 400 ఉందా? లేదు. పోనీ 500 ఉందా? ఓకే, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత? 500. ఇప్పుడు లెట్ us కన్సిడర్ ఐటీసీ. ఇప్పుడు ఐటీసీ ఉందనుకో, ఇప్పుడు ఐటీసీ క్లిక్ చేస్తే ఎంత ఉంది ఐటీసీ షేర్ ప్రైస్? 213. ఇప్పుడు 213 కదా. ఇప్పుడు నేను 215 చూసా, ఉందా? ఉంది. నెక్స్ట్ ఎంత ఉంది? 217.5. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత? 2.5. 217.5. నెక్స్ట్ వచ్చేపాటికి 222.5 అలాగా. లెట్ us కన్సిడర్ టాటా మోటార్స్ ఎంత దాని షేర్ ప్రైస్? 352.
ఓకే 355 ఉందా 355 ఓకే 356 ఉందా లేదు 7 ఉందా లేదు 8 ఉందా లేదు 9 ఉందా లేదు ఉందా వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ 5 సో ఫ్రీక్వెన్సీ గురించి పెద్ద కంగారు పడద్దు మీరు చెక్ చేసుకోండి మాన్యువల్ గా చెక్ చేసుకోండి దాని ప్రకారం షేర్ ప్రకారంగా చూసుకొని చెక్ చేసుకుంటే యూ విల్ గెట్ ది ఆన్సర్ బట్ ఇట్ Yeah, bro. that's the end of today's class. One sec, that's the end of today's class. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి మైండ్ లో, చాలా డౌట్స్ ఉంటాయి, కానీ ఇంకా నేను టాపిక్ కంప్లీట్ చేయాలి. ఓకే, దీనికి ఇంకా కొన్ని రిపేర్లు చేయాలి, ఇంకా చాలా టాపిక్స్ చెప్పాలి. నేను చెప్పినది ఈజీ అయితే కాదు. ఓకే, దీనికి ఇఫ్స్ బట్స్ చాలా ఉన్నాయి. నాకు ఇంకా 2 గంటలు పట్టచ్చు చెప్పడానికి. మేబీ ఈ నెక్స్ట్ రోజు స్ట్రాటజీస్ కావాలంటే థర్డ్ డేకి వెళ్తాం స్ట్రాటజీస్. ఓకే, రేపు కాన్సెప్ట్ క్లియర్ అవుద్ది, ఎల్లుండి స్ట్రాటజీస్కి వస్తాం అనమాట. సో టాపిక్ ఇంకా పెండింగ్ లో ఉంది. మీ అందరికీ డౌట్స్ వచ్చిన సరే జస్ట్ హోల్డ్ లో పెట్టుకోండి. ఇవాళ చెప్పిన క్లాస్ ఆధారంగానే డౌట్స్ తీసుకుంటా. నెక్స్ట్ వన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బికాస్ కాన్సెప్ట్ కవర్ అవ్వలేదు కాబట్టి ఇంకా కూడా. ఓకే, కమా ఇప్పుడు చెప్పండి. సారీ హలో, చెప్పండి. 32 కమాన్. ఇప్పుడు షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు కంపెనీకి వెళ్తుంది. ఓకే, కంపెనీకి ఎందుకు వెళ్తుంది? కంపెనీకి వెళ్తుంది. షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే కంపెనీకి వెళ్తుంది. కంపెనీకి కాల్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎవరికి వెళ్తుంది? కాదు, ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పండి. మీ షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు ఎవరికి వెళ్తుంది? లేదు, ప్రీవియస్ ఓనర్కి వెళ్తుంది. అదే, ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, ఐపీఓ పెట్టి కొన్ని షేర్స్ మార్కెట్ లో తీసుకొచ్చి పడేసిందా? ఇంకా అక్కడి నుంచి ఎవరెవరు గేమ్ ఆడుకుంటా ఉంటారు? అక్కడ ఎవరెవరు ఆడుకుంటారు? మనమే. నేను, నీకు, నువ్వు, నాకు వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు. ఓకే, కాల్స్ పుట్స్ లో కూడా మీకు బయ్యర్ సెల్లింగ్ అని ఉంటుంది, షార్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, టుమారో షార్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. నువ్వు కొనాలంటే, నువ్వు కొనుక్కోవాలంటే ఎవడో నీకు అమ్మాలి, అవునా? ఓకే, సెల్లర్ దగ్గర నుంచి నువ్వు కొనుక్కుంటా అన్నమాట. అట్లా టుమారో ద కాన్సెప్ట్ వస్తుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ లాగా నెంబర్ ఆఫ్ కాల్స్ కూడా లిమిటెడ్ ఉంటాయా? ఉండదండి, అలా ఉండదు. అండ్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూసారా, ఇందాక మీకు చూపించినంత ఒక లాటే చూపించా. ఒక లాట్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకో, ఎంత లాట్ సైజ్? 250. 250. ఇప్పుడు 2 లాట్లు కొనుక్కోవాలని నువ్వు కొనుక్కోవచ్చు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్, ఇద్దరు సెల్లర్స్ కావాలి. 500 పెట్టు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఉందనుకో. టాటా మోటార్స్ వచ్చేప్పటికి 360 కాల్ ఎంత ఉంది? టాటా మోటార్స్ ది ఎంత ఉంది? 14 ఉందా? 14 ఉంది. ఇప్పుడు టాటా మోటార్స్ వచ్చేప్పటికి దాని లాట్ సైజ్ ఎంత? 2850. ఒక లాట్ కొనాలంటే ఇప్పుడు నాకు నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నేను ఇప్పుడు 2 లాట్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై 2 లాట్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? 2850 into 2 చేయాలి. అప్పుడు ఎంత? 5700 వస్తుంది. బ్రో, మన దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, సో అవి తక్కువ పెట్టి కొనుక్కోవచ్చు. కనీసం 1 లాట్ కొనాల్సిందే. మనం ఐపీఎల్ మాట్లాడుతున్నాం చూసారా, అట్లీస్ట్ యూ హావ్ టు బై 1 లాట్ మినిమం. అంటే 2850 అనేది మినిమం మాట. దానికి మనం 2000, 1500, 1000 అట్లా మనం మార్చినాం. అట్లా కనీసం 1 లాట్ అట్లా. ఓకే, ఇంటూ పాయింట్స్ లైక్ 3000 to 4000 అలా కొనొచ్చు మళ్ళీ. అంటే 1 into 1 మల్టిపుల్స్ 1 into డెసిమల్స్ కూడా చేసుకోవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ ద లాట్ సైజ్ అట్లా 2850 ఉంది కదా, ఇంకా మల్టిపుల్స్ ఆఫ్ 2850 అట్లా. ఇప్పుడు 1.5 లాట్ కొనాలన్నా కుదరదు. 1 లాట్, 2 లాట్, 3 లాట్, 4 లాట్, 10 లాట్స్, 15 లాట్స్, 20 లాట్స్ అట్లాగా రౌండ్ ఫిగర్స్. గట్ ఇట్? ఓకే, మనకు డిమాట్ అకౌంట్ లో వన్ సెక్ ఓకే, ఆగండి, ఓవర్లాప్ అవుతుంది. 12 కాకుండా ఇంకెవరు మాట్లాడుతున్నారు? ఎవరు? కమాన్ చెప్పండి. 35 చెప్పండి, కమాన్. ఇప్పుడు మనకి డిమాట్ అకౌంట్ లో ఆప్షన్స్ లో మనము ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ఆప్షన్స్ లో అది పే చేసుకోవాలి కదా. ఆప్షన్స్ సెగ్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జరుగుతాలో ఎవరైనా ట్రై చేస్తా ఉంటే యువర్ సెగ్మెంట్ ఇస్ నాట్ ఇన్ యాక్టివేషన్ వస్తుంది. వాడికి బ్యాంక్ స్టేట్మెంట్ పెడితే వాడు యాక్టివేట్ చేస్తాడు. లేకపోతే మీరు స్టార్టింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడే ఈక్విటీయా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కమోడిటీ అడుగుతాడు స్టార్టింగ్. ఓకే, నేను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అందరూ ఆటోమేటిక్గా టిక్ పెట్టేస్తారు. ఓకే, అది ఆల్రెడీ టిక్ అయ్యి ఉంటుంది. ఎవరికైనా యాక్టివేట్ అవ్వకపోతే బ్రోకర్ మెయిల్ పెడితే యాక్టివేట్ చేస్తారు వెంటనే. అది చూపిస్తారా బ్రో జీరోదోలో ఎలా చేయాలి అనేది? యాక్టివేషన్ లైక్ కాల్స్ ఎలా చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి. ఓకే, దాంట్లో మార్కెట్ ఆర్డర్స్, లిమిట్ ఆర్డర్స్, ఎవ్రీథింగ్. మీరు ఎలా వచ్చిన దగ్గర ఫ్రెష్ గా ఎంట్రీ ఇచ్చారు కదా, బయటకు వెళ్ళి నేను చూసుకున్నా మొత్తం ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఎలా చూస్ చేసుకోవాలి అన్ని నేను చెప్తాను. ఎలాంటి స్ట్రాటజీస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకే బ్రో, మరి ఆప్షన్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది కదా, సో దట్ ప్రీమియం వాల్యూ డిక్రీజెస్. yes, ఆప్షన్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, ప్రీమియం వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అది మనం రేపు మాట్లాడతాం.
ఓకే, ఇంకా సినారియోస్ తీసుకుంటాను, ఇంకా చాలా డిస్కషన్. ఓకే, లాట్ మోర్ టు డిస్కస్. కమ్ ఆన్, ఇంకా నెక్స్ట్. అది ఇప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుందని లైక్ పెట్టుకుంటాం, ఒక మంత్ నెక్స్ట్ మంత్ చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున తగ్గిందంటే మనకు లాస్ వస్తుంది అంతే కదా, అంటే మనకు అంతే కదా. మరి మీరు చెప్పింది కరెక్ట్ అవ్వలేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పెరుగుతుందేమో అని చెప్పేసి మీరు కాల్ కొన్నారు, ఫైన్. కంపెనీ మీరు అనుకున్న దాని విధంగా అది ఆపోజిట్కి వెళ్ళిపోయింది, దెన్ సో మనకు మైనస్ పడుతుంది ఒకవేళ లైక్ ఓహో. అంతే కదా. ఇప్పుడు పెరిగినప్పుడు ఏదైతే మనం దండేసుకున్నాం ప్రాఫిట్ అనుకున్నామో అది పడిపోయినప్పుడు కూడా అంతే రిస్క్ ఉంటుంది అక్కడ. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? టాటా మోటార్స్ ది 1 ప్రీమియం వచ్చేప్పటికి 2850, అంటే 1 పెరిగిందంటే 2850 వచ్చింది, 2 పెరిగిందంటే 5700 వచ్చింది. 2 పడిపోతే ఈక్వల్ పోయినట్టే కదండి డబ్బు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు టాటా మోటార్స్ పడిపోతుందా బాబు అని చెప్పేసి పుట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ పెరిగిపోయింది, షేర్ పెరుగుతుంది. అండ్ వాట్ అబౌట్ పుట్? The value put decreases, you are in loss. Does every company has call and put option? Fantastic doubt. Does every call option has? ఇది నాకు రేపు పొద్దున ఫస్ట్ నాకు గుర్తు చేయండి. ఓకే, రేపు 5:30 కదా క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఈ పాయింట్ గుర్తు చేయండి. ఎవరు 14 కదా, 14 ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈ క్వశ్చన్ రేపు అడగండి, ఐ షో యూ డెఫినెట్లీ. అన్ని కంపెనీస్ కొంటాం. యా, కమ్ ఆన్, ఇంకా నెక్స్ట్. బ్రో ఇది అంటే లైక్ ఈక్విటీ లాగా హోల్డ్ చేసుకుని ఉంచుకోవచ్చా, లేకపోతే లైక్ ఎవ్రీ మంత్లీ లేకపోతే ఎలా రిఫ్రెష్ అవుతుంది? ఓకే 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 ఫైన్, అది చెప్పే కదా, అవన్నీ ఇంకా రేపు చెప్పాలి, ఇంకా కవర్ అవ్వాలి. ఓకే ఫైన్, మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మోస్ట్ ప్రాబబ్లీ అంతే, అన్ని కూడా నెక్స్ట్ రోజుకే లింక్ అయి ఉంటాయి ఆబ్వియస్లీ 100%. సో విల్ డిస్కస్ టుమారో. ఓకే, డిస్కస్ టుమారో. డన్. సో ఇక్కడ దాకా హోల్డ్ చేసుకోండి, హోల్డ్ యువర్ బ్రెత్. ఓకే, సో రేపు మనం రిమైనింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేయొచ్చు. డన్. నచ్చిందా? కాన్సెప్ట్ నచ్చిందా? వాళ్ళు చెప్పేది ఇంట్రెస్టింగ్ సంథింగ్? ఓకే బ్రో, లాస్ట్ జెరోదాలో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఉన్నాయా లేదా, ఎట్లా కనుక్కోవాలి? అదే మీరు ఏదో ఒకటి డమ్మీగా అప్పుడే ఎగ్జిక్యూట్ చేయబాకండి. ఓకే, ఎవరు ఎగ్జిక్యూట్ చేయండి, నేను చెప్పాను. డమ్మీగా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుందంటే యువర్ సెగ్మెంట్ ఈస్ నాట్ బీన్ యాక్టివేటెడ్ అని వస్తుంది. ఓకే, ఫర్ యాక్టివేషన్ ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ URL అని వస్తుంది పక్కన. URL క్లిక్ చేస్తే అకౌంట్ స్టేట్మెంట్ పెట్టమంటాడు. అకౌంట్ స్టేట్మెంట్ పెడితే అప్పుడు యాక్టివేట్ అవుతుంది అనమాట. ఏది ఎవరికైనా యాక్టివేట్ అవ్వకపోతే కొంతమందికి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అవుట్ ఆఫ్ ఆల్ ద వాల్యూమ్స్ ఏదైతే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందో ప్రతిరోజు, ఓన్లీ 10% ఆఫ్ ద వాల్యూమ్స్ ఈస్ ఫర్ ఈక్విటీ. ఓన్లీ 10%. మన ఇండియాలో జరిగే ప్రతిరోజు వాల్యూమ్స్ లో 10% షేర్స్ లో జరుగుతూ ఉంటుంది. రిమైనింగ్ 90% ఆఫ్ ద వాల్యూమ్స్ F&O లో జరుగుతాయి. వరల్డ్ లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ రోజు క్లాక్ చేసేది ఇండియా. మన వాళ్ళే క్లాక్ చేస్తూ ఉంటారు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్. ఓకే, మీరు అనుకున్న షేర్స్ అన్ని కూడా 6 to 7%. అసలు అల్టిమేట్ గా షేర్స్ మాట్లాడుకుంటే 3 to 4. షేర్స్ లో మార్జిన్ బ్రోకర్ గారి దగ్గర నుంచి అప్పు తీసుకొని చేసేది ఒక 10% దాకా ఉంటుంది. రిమైనింగ్ 90% F&O. F&O లో కూడా ఆప్షన్స్ ఇంకా హై వాల్యూమ్స్ మాట ప్రతిరోజు చేసేది. అట్లా F&O లో మార్జిన్స్ ఇవ్వట్లేదండి, తగ్గించారు. బ్యాన్ అంటే చాలా చాలా తక్కువ, అంటే నెగ్లిజిబుల్ చేస్తారు ఇప్పుడు. F&O లో ఇవ్వట్లేదు, ఇంతకుముందు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. డిస్కౌంట్ జెరోదాలో అవుట్ ఆఫ్ ది మనీ దూరం వెళ్ళి బై చేస్తే కావట్లేదు బ్రో, ఎందుకు? అయ్యా చెప్తా అది ఇంకా అక్కడ దాకా రాలి. అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, గెట్ ద మనీ ఇంకా మనం డిస్కస్ చేయాలి. ఐ ఎక్స్ప్లెయిన్, నో ఇష్యూస్. ఓకే, ఏమంటే పర్సన్ కాంటాక్ట్ చేయండి. ఓకే, అది కాదు బ్రో, జస్ట్ అంటే బై ఎందుకు అవుతలేదు, ఎందుకు చేయట్లేదంటే ఓకే నేను చెప్తాను. నేను కొంచెం టెర్మినాలజీ డిఫరెంట్ గా మాట్లాడతాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే డోంట్ ఫీల్. ఎందుకని ఏటీఎం లో వాడు ఎలా వచ్చాడంటే, నువ్వు ఏటీఎం కనుక నువ్వు తీసుకొని స్టాక్ అక్కడ దాకా రీచ్ అవ్వకపోతే ఎక్స్పైరీకి వచ్చేప్పటికి నీ కాల్ 0 అయిపోతుంది. అందుకని జరగదు ఆపేస్తా ఉంటాడు ఒక స్పెసిఫైడ్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందనుకో, 16,000 ఉంది నిఫ్టీ. సపోజ్ నువ్వు 17,000 కాల్ కొన్నావు అనుకో, ఓకే 17,000 నిఫ్టీ అసలు వెళ్ళదు. అందుకని జరగదు ఆపేస్తాడు వెళ్ళనీకుండా, ఎందుకంటే అనవసరం డబ్బులు కోల్పోతున్నావు కాబట్టి. అందుకే స్పెసిఫైడ్ రేంజ్ మాత్రం వేస్తాడు అనమాట. గాట్ ఇట్? ఓకే బ్రో, అట్లా మార్జిన్ తగ్గించుకోవడానికి తీసుకుంటాం కదా అట్లా. ఏది షార్ట్ సెల్లింగ్ లోనా? హెడ్జింగ్ కోసం దూరం వెళ్ళి బై చేస్తాం కదా 20 రూపీస్ 30 రూపీస్. ఆ జరుగులో అవి అంటే బై చేయని వస్తలేదు. అదే చెప్తాను కదా, నువ్వు దూరం వెళ్ళే కొద్దీ నువ్వు నష్టపోతావు అని చెప్పి ఆపేస్తాడు డిస్కౌంట్ బ్రోకర్. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉందేమో, అందుకే నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా ఎక్స్పైరీస్ అలా అని చెప్పేసి. అట్లా ఒకసారి మీరు నా పర్సన్ కాంటాక్ట్ చేయండి, ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇది ఎవరికి భయపడద్దు. ఏంటి ఎక్స్పైరీ అంటున్నాడు, 0 అయిపోతుంది, ఎవరేమో అనుకోబాకండి. ఓకే, రేపు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్స్ అన్ని కూడా. దానికి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ప్లీజ్ కాంటాక్ట్ మీ, ఐ ఎక్స్ప్లెయిన్. డన్? ఓకే, సో రిమైనింగ్
కాన్సెప్ట్స్ మనం రేపు చూద్దాం. దాన్ని టేక్ కేర్, బై. థ్యాంక్ యూ.